శ్రావణ్ సార్ అన్మ్యూట్ చేసుకున్నారు సార్ మ్యూట్లో. రైట్. థ్యాంక్ ఓకే. యూ. వినిపిస్తుందా సార్ వాయిస్? వాయిస్ క్లియర్ సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అన్మ్యూట్ అయినట్టుంది, మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తాను. నేను చదివిందంతా గవర్నమెంట్ స్కూల్ అద్దవీడు. ఆ, ఫిఫ్త్ నుంచి ఎయిత్ వరకు అద్దవీడులో చదివాను. తర్వాత ఎందుకు చదవలేను అంటే నా హెల్త్ ఇష్యూ అయ్యి కళ్ళు ప్రాబ్లం వల్ల నేను మళ్ళీ కంటిన్యూ చేయలేకపోయాను. తర్వాత నెక్స్ట్ ఎయిత్ నుంచి మళ్ళీ వెన్నూరు హై స్కూల్లో చదవడం స్టార్ట్ చేసిన 10th అయిపోయిన దాకా. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ వచ్చి కొండేపు జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ బైపీసీ చదవడం స్టార్ట్ చేశాను. నాకు బైపీసీ అంటే సైన్స్ అంటే బాగా ఇష్టం. సైన్స్ పరంగా ఏదైనా మంచిగా చదువుకొని ఒక మెడికల్ 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 సైడ్ వెళ్ళాలని ఆ విధంగా చేసుకుంటూ అయిపోయిన తర్వాత డిగ్రీ వచ్చి ఒంగోలు ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చదివాను. ఒంగోలు ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బీజెడ్సి బి బీజిఎం అని మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ఇది తీసుకున్న అయిపోయిన తర్వాత మ్, తర్వాత ఎలా చేయాలి, డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలన్న సమయంలో నేను మా బ్రదరు నేను నంద్యాల బ్యాంక్ కోచింగ్కి వెళ్ళాను. బ్యాంక్ కోచింగ్కి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ జాబ్ చేయాలని నాకు బాగా కోరిక. బాగా చేయాలి గవర్నమెంట్ జాబ్ చేయాలని కోరిక. నంద్యాల వెళ్ళిన తర్వాత బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్న సమయంలో అక్కడ కూర్చొని ప్రిపేర్ అయ్యి మనం జాబ్ కొట్టాలంటే ఎగ్జామ్స్కి వాటన్నిటికీ అటెండ్ అవ్వాలంటే మినిమం మనకు అమౌంట్ అనేది కావాలి. మనీ పరంగా 8 months 6 months అలా అయింది. మనీ పరంగా ఫైనాన్షియల్ పరంగా బాగా ఇబ్బంది అవుతున్న సమయంలో ఇలా కాదని చెప్పి ఇంకేదన్నా జాబ్ చేసుకోవాలి అనుకున్న సమయంలో మా ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్, ఒక మంచి అవకాశం ఉంది అని చెప్పి చెప్పారు. వాళ్ళు చెప్పంగానే నేను నమ్మాను. అసలు ఏంటి వాటి ఏందని కూడా నేను వెనక ముందు కూడా ఏం చూడలేదు. సరే అని చెప్పి వాళ్ళు పిలవగానే వైజాగ్ దగ్గర మంచి జాబ్ ఉంది అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి నేను వస్తానని చెప్పి ఆ, నంద్యాల నుంచి వైజాగ్ బయలుదేరడం జరిగింది. వైజాగ్ వెళ్ళిన తర్వాత అడిగితే వైజాగ్ కాదు, ఒరిస్సా ఒరిస్సా దగ్గర కోరాపుట్టు అని చెప్పి చెప్పారు. నేను ఒరిస్సా వైజాగ్ అని చెప్పి కోరాపుట్టు తీసుకెళ్తున్నారంటే సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత సెమినార్ వినిపించారు. అక్కడికి వెళ్తే అంతా ఒడియా వాళ్ళు, మనలాగా ఉండరు వాళ్ళు పర్సన్స్, వాళ్ళు అందరూ. సరే అని చెప్పి ఏదైతే మనకు ముందు అవకాశం కదా కావాలని చెప్పి సెమినార్ విన్న తర్వాత మాక్సిమం 15 ఏళ్ళు కట్టాలన్నారు. 15 ఏళ్ళు అయింది. ఫ్రెండ్స్ మీరు మామూలుగా జాబ్ అని చెప్పారు, డబ్బులు కట్టేది ఏంటంటే డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టిన తర్వాత నీకు ప్రోడక్ట్ ఇస్తారు. ఆ ప్రోడక్ట్ వాడుకొని నీకున్న సర్కిల్ని ఎవరినన్నా ఉపయోగించుకొని అలా అది కూడా సేమ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిందే. కాకపోతే ఆ డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టింది కాక నాతో పాటు వచ్చిన వాళ్ళని కూడా డబ్బులు కట్టేయాలి. సరే అని చెప్పి ఇంకా ఆ టైంలో నాకు అంత మైండ్ మెచ్యూరిటీ లేదు. ఎలాగో నేను ఆ మైండ్ ఆ మైండ్ అక్కడ ఉన్న వాతావరణంతోనే ఉండిపోయాను దగ్గరదాపు 2.5 years. తర్వాత దగ్గరదాపు 2.5 years నుంచి ఇంటికి కూడా వచ్చింది లేదు. ఇంటి దగ్గర వాళ్ళు అడుగుతుంటే అప్పుడు పంపిస్తాను, ఇప్పుడు పంపిస్తాను, వస్తాయి అది ఇది అని చెప్పి అంటా ఉంటున్నానే కానీ అసలు ఎలా అయ్యిందని ఇంటికి వెళ్దామా లేకపోతే ఏంది ఇంటి దగ్గర ఏమన్నా అంటారని చెప్పి ఆ మైండ్ లోనే ఉండిపోయా. తర్వాత ఎలా 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 కాదు నా లైఫ్, ఇక్కడ ఉంటే నా లైఫ్ సెటిల్ అవ్వదు అని చెప్పి చిన్నగా ఏదో విధంగా అక్కడి నుంచి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఖాళీగా ఉండడం అయితే నాకు అసలు నచ్చదు. ఏ ఏదో ఒకటి చేసుకోవాలనుకున్న సమయంలో మన ఒంగోలు సరౌండింగ్ లో దాదాపు కొన్ని కంపెనీస్ అనేవి తిరగడం జరిగింది. సారీ, ఫస్ట్ వచ్చిన తర్వాత మా బ్రదర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా ఉండేవాడు. మా చిన్నాన్న కొడుకే, వాడు ఇప్పుడు లేడు. సరే అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకుందాం అని చెప్పి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం డిగ్రీ చదువుకున్నానే కానీ ఇంగ్లీష్ అనేది రాదు అసలు నాకు. ఏదన్నా మాట్లాడాలన్నా మాట్లాడతాం కానీ
ఎదురుగా ఉండి మాట్లాడాలన్నా, ఫ్లూయెంట్గా మాట్లాడాలన్నా మాట్లాడలేను. అయినా కానీ ట్రై చేశా. బట్ ఇలా కాదు, వచ్చిన దానికి ఏదో ఒక జాబ్ చేసుకోవాలి అని చెప్పి అక్కడ ఉండి ఒక చిన్న కంపెనీలో 15 ఏళ్ళకి చేస్తున్న సమయంలో మా బ్రదర్ గారికి హెల్త్ ఇష్యూ అయ్యి మళ్ళీ అప్పటికప్పుడే రావడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ ఆ జాబ్ కూడా ఆగిపోవడం అనేది జరిగింది. తర్వాత ఒంగోలు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి జాబ్ చేసుకోవాలి, నేను చదువుకున్న డిగ్రీకి నేను ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పి ఒంగోలు కానీ, తర్వాత గ్రోత్ సెంటర్లో కానీ వీళ్ళు చాలా కంపెనీలు చూసా. చాలా కంపెనీలు చూసిన తర్వాత ఎక్కడ అవకాశం లేదనిపిస్తున్న సమయంలో మా ఫ్రెండ్, డిగ్రీ ఫ్రెండ్ భగీరథ ఒంగోలు దగ్గర, ఎరిజల్ దగ్గర చెరుకుంపాలెం మధ్యలో ఒక కంపెనీ ఉంది, కెమికల్ ఇండస్ట్రీలో. అక్కడ నన్ను మా ఫ్రెండ్ రిఫరెన్స్ ద్వారా జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత నాకు స్టార్టింగ్ 13 ఏళ్ళు ఇచ్చేవాళ్ళు. చేసుకుంటా సమయంలో అక్కడ వర్క్ ఏంటంటే మ్యాక్సిమం 8 అవర్స్ అయినా కానీ, 12 అవర్స్ అయినా కానీ స్టాండింగ్ పొజిషన్లోనే ఉండి చేయాల. నువ్వు ఎంత వర్క్ ఉన్నా ఏమున్నా సరే కూర్చోడానికి లేదు, కన్ను మూయడానికి లేదు. ఎందుకంటే అది ఫార్మా ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీ కాబట్టి ఏదన్నా జరిగితే ఆ బ్లాక్ మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది. ఒకరి వల్ల అందరూ ఇబ్బంది పడతారు. సరే అని చెప్పి చేసుకుంటూ వెళ్తున్నా. నెలకి 30 తేదీ కల్లా శాలరీ వస్తాయి, ఇంక్రిమెంట్లు బాగానే ఉంటాయి. కానీ మనకి తెలియకుండా మన బాడీలోకి కెమికల్స్ అనేది, అంటే పీల్చుకోవడం వల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుద్ది. స్టార్టింగ్ లో బాగానే ఉన్నా, తర్వాత ఇబ్బంది అయ్యింది. తర్వాత ఇంకా అదే నాకు ఇంక అంతకు మించి లేదు, నేను ఇంకెక్కడికి వెళ్ళాలంటే మన దగ్గర అంత టాలెంట్ లేదు. ఇలా అందరూ మంచిగా, మా ఊర్లో అందరూ గవర్నమెంట్ జాబ్, అదే సాఫ్ట్వేర్కి వెళ్ళడం కానీ ఏదో ఒక మంచి జాబ్స్ చేస్తున్నారు. నేను కూడా ఏదో ఒకటి చేయాలనుకున్న సమయంలో, డ్యూటీకి వెళ్తున్న సమయంలో 12 అవర్స్ డ్యూటీలో బాగా డ్యూటీలో బాడీ పెయిన్స్ ఇవన్నీ వచ్చేసినాయి. సరే అని చెప్పి తర్వాత రోజు మళ్ళీ 12 అవర్స్ డ్యూటీకి వెళ్ళాను. నా వల్ల కావట్లేదు ఎలా అని చెప్పి చెకప్ చేసుకుంటే, తర్వాత కిడ్నీలో స్టోన్స్ అని, తర్వాత ఏదో ఒకటి పోతే రెండు హెల్త్ ఇష్యూస్ బయటపడ్డాయి. ఆపరేషన్ చేయాలి, అడ్మిట్ అవ్వాలంటే నేను కంపెనీ తరపున నాకు ఇన్సూరెన్స్ ఉండిద్ది హెల్త్ పరంగా. అలా అని చెప్పి నాకు ఒంగోలు కంపెనీ తరపున హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పి ఒంగోలు ఎయిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత టూ ఒక 1 వీక్ 2 డేస్ తర్వాత ఉన్నాను. ఉన్న సమయంలో మా మిస్సెస్ గారితో చెప్పా, మా మేడంతో, మా నేను అక్కడ చేయలేను, నా వల్ల కావట్లేదు అసలు. 12 అవర్స్ డ్యూటీ, 8 అవర్స్ డ్యూటీ, కాల్ బాడీ కాలు నొప్పులు కానీ, నిద్ర లేకపోవడం కానీ, ఎవరైనా రాకపోతే మాత్రం 8 అవర్స్ డ్యూటీ రాకపోతే మిగతా 8 అవర్స్ డ్యూటీ కూడా కంటిన్యూ చేయాలి. లేదంటే ఇంకా అలాగే చేసుకుంటూ వెళ్ళాలి. వస్తే మాత్రం వాళ్ళ వాళ్ళకి రిలీవింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉండాలి. సరే అని చెప్పి మా మిస్సెస్ గారు, మా మేడం గారు గురించి కూడా చెప్పాలి. మా మేడం గారు కూడా ఎంఎస్సి బిఈడి చేసింది. బిఈడి చేస్తున్న సమయంలో ఖాళీగా ఉండకుండా, అంటే పాపారావు పబ్లిక్ స్కూల్ మా ఊరు పక్కన, అమ్మాయిలు మా మేడం వాళ్ళ ఊరు పక్కనే ఒకే ఉప్పలపాడు స్కూల్లో బయాలజీ చేసింది. ఖాళీగా ఉండకూడదు అని చెప్పి మేడం గారు కూడా తెలుగు సబ్జెక్ట్ అనేది చేస్తా ఉన్న సమయంలో, ఆ సమయంలో వాలంటరీ పోస్టులు వచ్చాయి. వాలంటరీ పోస్టులు వచ్చినప్పుడు ఆమె కూడా ఇది ఏదో బాగుంటుంది, గవర్నమెంట్ పరంగా ఏదన్నా పర్మనెంట్ అయ్యిద్ది అని చెప్పి అక్కడ జాబ్ కూడా పక్కన పెట్టేసి వాలంటరీ చేస్తున్న సమయంలో కిరణ్ సారు ఎంపీడీ ఆఫీస్లో ఒక పంచాయతీలకు వచ్చి ఒక డిఈఓ, కంప్యూటర్ ఆపరేటర్ అన్నమాట. ఆ సమయంలో మా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఇలా ఒకరు తెలియడం వల్ల, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, ఏదన్నా గవర్నమెంట్ జాబ్ కాంట్రాక్ట్ బేస్ మీద కానీ ఏదైనా సరే నేను చెయ్యాలనుకున్న సమయంలో ఏదో ఒక పరంగా ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టైనా జాబ్ చేసుకోవాలనుకున్న సమయంలో ఆ మాట మా మేడంతో అన్నా. ఆ మేడం వల్ల ఫ్రెండ్ కిరణ్ సార్కి తెలుసు అనమాట. కిరణ్ సారు ఆ మా మేడం వాళ్ళ ఫ్రెండ్కి చెప్పారు, ఇలా
కొండేపి ఎంపీడీ ఆఫీస్లో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ అవకాశం ఉందంటే 15 ఏళ్ళు ఇస్తారు అని అంటే, ఆ మాట మా మేడంకి తెలిసింది. మేడంకి తెలియకుండానే తెలిసిన వెంటనే నాకు హాస్పిటల్ ఉన్నప్పుడే నాకు ఫోన్ చేసింది. ఇలా ఒక జాబ్ ఉంది, కిరణ్ సార్తో మాట్లాడిచ్చారు, 15 ఏళ్ళు ఇస్తారంట, అది ఇది అంటే. నాకు ఇంకో విషయం ఏంటంటే, ముందుగానే ఏం చెప్పలేదు నేను, ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నాను. ఎందుకంటే నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పి ఆ చెప్పినప్పుడు, ఇంకా సరే అవకాశం మంచిదే కదా, మన ఎంపీడీ ఆఫీసులో కానీ గవర్నమెంట్ దాంట్లో కాంట్రాక్ట్ బేస్ అన్నా అవుట్ సోర్సింగ్ అన్నా కళ్ళకు అద్దుకొని తీసుకుంటాం. ఎందుకంటే మార్నింగ్ 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు వస్తాం. చాలా అంటే చాలా అఫిషియల్గా ఉంటుంది. ఆడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు సార్ సార్ అనడం ఇవన్నీ బాగుంటుంది. అంటే నేను ఆ ఉద్దేశంతో కాదు, జాయిన్ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి సార్ చెప్పాడు, హాస్పిటల్ నుంచి రాగానే నువ్వు మనం రికమెండ్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది అంటే, హాస్పిటల్ నుంచి రాగానే అసలు రెస్ట్ కూడా లేదు, రెస్ట్ తీసుకోమన్నాడు. అయినా కానీ నేను రెస్ట్ తీసుకోలేదు. కిరణ్ సార్ ఎక్కడికైతే చెప్పాడో పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడించి నెక్స్ట్ డేకి నన్ను ఎంపీడీ ఆఫీస్లో జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేయడంతో పాటు నాకు తర్వాత తెలిసింది, జాయిన్ అయిన తర్వాత నెల నెల జీతాలు వచ్చాయి కాదు, ఇవి 3-4 మంత్స్కే వచ్చాయి. అవి కూడా పంచాయత్ సెక్రటరీ, గ్రామ పంచాయతీ వాళ్ళు, సెక్రటరీ వాళ్ళు, సర్పంచ్లు ఇస్తేనే మాకు జీతాలు, లేదంటే లేవు. సరే సరే అని చెప్పి చేసుకుంటున్న సమయంలో చా సెకండ్ ఇన్కమ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా. నేను కూడా చాలా ట్రై చేశా, ఆన్లైన్లో కూడా చాలా ట్రై చేశా. మా మిస్సెస్ దగ్గర ఉన్నప్పుడే కొంత అమౌంట్ కూడా కట్టడం జరిగింది. ఎందుకు ఉత్త వేస్ట్ అన్ని ఆన్లైన్లో డబ్బులు వస్తున్నాయని చెప్పి అమౌంట్ పే చేస్తున్నావు, ఎందుకు ఎన్ని డబ్బులు ఊరుకున్నాయి అది ఇది అని చెప్పి అంటా ఉండేది. నేను ఒకటే డిసైడ్ అయ్యా, మన లైఫ్స్లో జాబు, ప్రైవేట్ జాబు ఇవే ఇంతకు మించి లేవు అనుకున్న సమయంలో నాకు రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, అంటే పైన బాస్ లేకుండా, టైం ఫ్రీడమ్ లేకుండా, ఏదైతే అనుకున్నానో నా మనసులో ఏదైతే జరిగిందో అది వెస్టేజ్ రూపంలో నాకు బ్రహ్మి సార్ రూపంలో, కిరణ్ సార్ రూపంలో ఒక మంచి అవకాశం రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశాన్ని ఇవ్వడం కూడా నాకు పూర్వజన్మ శుక్రంతో అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్ని నేను దీన్ని ఎలా వివరించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సరే అని చెప్పి చెప్పారు బ్రహ్మే సార్ కానీ కిరణ్ సార్, ప్రతిరోజు చెప్పేవాళ్ళు. కొండెప్పుడు కనిపించినప్పుడు కూడా బ్రహ్మే సార్ కానీ కిరణ్ సార్ కానీ చెప్పినప్పుడు నేను నమ్మలా. ఎందుకంటే ఆల్రెడీ 15 ఏళ్ళు కట్టి మోసపోయి ఉన్నా. ఇదేదో డబ్బులు కట్టాలి, అమ్మాలి, అమ్మియాలి అని చెప్పి నమ్మకపోతే, ఒక రోజు బ్రహ్మే సార్ కానీ కిరణ్ సార్ ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, ఇవన్నీ కాదు సార్, ఒక మీటింగ్ ఉండిద్ది, ఒంగోలు సెమినార్ జరిగిద్ది, సెమినార్ విన్న తర్వాత ఆ, అది ఏంటి అనేది డిసైడ్ అవ్వు, మన ఆఫీస్లో జాబ్ చేసుకుంటూ ఇది కూడా పార్ట్ టైం చేసుకోవచ్చు, రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పిన తర్వాత, అప్పుడు వర్షం పడుతుంది. ఆ ఆ రోజు బాగా గుర్తు, ఆదివారం రోజే సెమినార్కి వెళ్ళాను. నాకు సెమినార్కి వెళ్ళిన తర్వాత నాకు ఆ రోజు అందరూ మొత్తం మీద నాకు ఆ సెమినార్లో ఆనంద్ సార్కి బాగా కనెక్ట్ అయ్యా. ఎలా అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో చేస్తూ కిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నాను అని చెప్పి అన్నారు. ఉన్నారు కానీ బట్ నాకు అంతకు ఎవరు లేరు. మళ్ళీ ఇంకో ఎవరెవరంటే ఎంపీడీ ఆఫీస్లో మధ్యలూరు నుంచి ఒక మేడం చేస్తున్నారు అని చెప్పి అన్నారు. వీళ్ళిద్దరే నాకు బాగా కనెక్ట్ అయ్యారు. సరే వీళ్ళేదో అంతా హౌస్ మేకర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉన్నారు, ఏ స్టడీ లేని వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇక్కడ మెయిన్ ఆరోగ్యం ఆదాయం ఉందని చెప్పి అంటా ఉన్నారు. సరే అని చెప్పి అసలు ఏందనేది చెప్పి పూర్తిగా అయిపోయిన దాకా విన్నాను. విన్న తర్వాత నేనైతే మెయిన్ డబ్బుల కోసమే వచ్చాను సార్. డబ్బుల కోసం వస్తే నాకు ఆరోగ్యం అనేది, గ్యాస్ ట్రబుల్ అనేది వచ్చింది. గ్యాస్ ట్రబుల్ 2 years నుంచి మెడిసిన్ వేసుకుంటా ఉండేవాడిని. ఏదైనా మసాలా ఫుడ్ తిన్నానంటే నా వల్ల కాదు. ఇక మంచం మీద ఏడ పడుకుంటే
అసలు పెయిన్, విపరీతమైన పెయిన్ వచ్చేది. నేనేంది, నా ఫ్యామిలీ ఏంది, నేను లేకపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది అన్న ఆలోచన, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేవాడిని. అంత విపరీతంగా వచ్చేది. చెప్పుకునే బాధ కాదు అది. సరే సరే అని చెప్పి మీటింగ్ అయిపోయిన తర్వాత 3 జనరేషన్ నామినీ ఉందని చెప్పారు. 3 జనరేషన్ నామినీ ఏంటంటే, ఇప్పుడున్న ప్రతి డిపార్ట్మెంట్ లో కానీ, ఎక్కడైనా సరే, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్ కానీ, ఏ ప్రైవేట్ జాబ్ అయినా సరే ఎక్కడా లేదు. మా అయితే ఒక 2 జనరేషన్ నామినీ ఉంది. అది కూడా ఒక ఎల్ఐసిలోనే డిసైడ్ అయ్యి, తర్వాత 3 జనరేషన్ నామినీకి, తర్వాత ఈ ప్యాసివ్ ఇన్కమ్ కి, తర్వాత వీటన్నిటికీ నేను కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన తర్వాత డిసైడ్ అయ్యి మండల ఆఫీస్కి వెళ్తూ ఐడి తీసుకున్నా కానీ, ఐడి తీసుకున్నప్పుడు ఏదో ఎంత క్లారిటీ అనేది లేదు నాకు అప్పుడు. సిఎన్సి అని, తర్వాత 100 పాయింట్లు అని, 60 పీవీస్ అని, ఎంత ఐడియా లేదు. సరే అని చెప్పి ఏదో ఐడియా, నామాస్గా ఐడికి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత బ్రహ్మే సార్ నాకు ఒక రోజు చెప్పాడు, ఈవినింగ్ టైంలో బాగా గుర్తుంది సార్, ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ జూమ్ ఉంటుంది. ఈ జూమ్ వింటేనే నీకు సబ్జెక్ట్ అనేది అర్థమైంది. ఎందుకంటే మీరు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, మీటింగ్స్కి అన్నిటికి రాలేరు. ఈ జూమ్ అనేది వింటే మాత్రం మీకు మంచి సబ్జెక్ట్ వచ్చింది సార్ అంటే, నేను ఆ రోజు ఉదయాన్నే 5 గంటలకి యాడ్ చేయించాడు సార్. ఇప్పటికి కానీ ఏనాడుకైనా మా అయితే ఒకసారి 2 సార్లు చేసి ఉంటారు. ఏనాడైనా సరే సార్ వాళ్ళు కానీ, కిరణ్ సార్ కానీ, ఎవరైనా సరే, అంటే వాళ్ళని తప్పుగా అనట్లేదు, ఎందుకంటే ఇక్కడ డిసైడ్ అయ్యి ఉన్నా, నాకు ఇన్కమ్ కావాలి. రెండో ఇన్కమ్ కావాలనుకున్న సమయంలో ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లేచేది. నేను లేకపోతే నాతో పాటు 10 మంది ఉన్నారు, వాళ్ళు కూడా మిస్ అయిపోతారు అని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచేవాడిని. జూమ్ అందరినీ కనెక్ట్ చేయించేవాడిని. జూమ్ అయిపోగానే ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, ఎలా ఉంది సార్, ఏ విధంగా ఉంది, మనం ఏం చేయాలి అని చెప్పి. అది కూడా ఎలా అంటే, ఉదయాన్నే 5 గంటలకు లేచేవాడిని, 10 గంటలకు మొత్తం ఫాలోఅప్ చేసుకోవడం కానీ, మీటింగ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా చేయాలి, మీటింగ్స్ ఎక్కడ ఉన్నాయి అని లైవ్ ప్లేయర్స్ అడుగుతూ, తర్వాత ఆఫీస్కి వెళ్ళి, ఆఫీస్ నుంచి మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల నుంచి బయటికి రాగానే నాకు ఒకటే వెస్టేజ్ ఎప్పుడైతే పరిచయం అయిందో, మండల ఆఫీస్ లేదు, ఏం లేదు, మొత్తం వెస్టేజే. ఎవరైనా ఏమైనా అన్నా పర్వాలేదు, అయినా కానీ బయటకు వచ్చి మాట్లాడేవాడిని. అంటే బయటకు అనేవాళ్ళు కాదు, బట్ లోపల ఏమైనా అనుకునే వాళ్ళేమో. నాకు ఒకటే పిచ్చి పట్టిపోయింది. పిచ్చి అయితే రిచ్ అవుతారని చెప్పి అన్నారు కదా, పక్కన మా కొలీగ్స్ ఉన్నా కానీ ఏదో ఒకటి ఐడీలు పంపించేవాళ్ళు, ఐడి రాసుకునేవాడిని, స్టార్టింగ్లో ఐడి చేసేవాడిని. ఇలా కంటిన్యూగా ఉదయాన్నే జూమ్ అటెండ్ అవ్వడం, ఆఫీస్కి వెళ్ళడం, ఈవినింగ్ టైంలో మీటింగ్స్కి వెళ్ళడం. ఇలా వెళ్తున్న సమయంలో ఒకటే డిసైడ్ అయ్యాం, ఇలా అయితే టీం పెరుగుతుంది, ఇలా అయితే మన వల్ల కాదు. అది చేయాలన్నా, ఇది చేయాలన్నా మన వల్ల కాదు. ఏదైనా మీటింగ్స్కి రావాలన్నా వీళ్ళు పంచాయత్ సెక్రటరీలను అడగాలి, ఎంఆర్ఓ వాళ్ళని, ఎంపీడీ వాళ్ళని అడగాలి, తర్వాత వీళ్ళు ఇస్తేనే పర్మిషను, లేకపోతే లేదు. అలా కాదని చెప్పి నేను ఏదో ఒక కారణం పెట్టి, మా బాబాయ్, అదే మా అమ్మమ్మ చనిపోయిందో, మా బాబాయ్ బాగాలేదనో, సంథింగ్ దగ్గర 6 మంత్స్ దాకా సార్, 6 మంత్స్ దాకా కష్టపడ్డాము. అయినా కానీ మాకు అంత కనిపించలే, ఇలా అయితే సక్సెస్ రాదు అని చెప్పి సమయంలో హోమ్ మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు, కిరణ్ సార్, బ్రహ్మి సార్ వెళ్తున్నప్పుడు, రవి సార్ కానీ, ఆనంద్ సార్ కానీ, శ్రావణ్ సార్ మీరు బాగా కష్టపడుతున్నారు అని చెప్పి అనుకుంటున్న సమయంలో వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని, నాకు చిక్కు లేకపోయినా సరే, ఇక్కడ మెయిన్ ఏంటంటే మన లైఫ్ లైనెస్ గెలిస్తే మనం గెలుస్తాం అని చెప్పి ఒకటే మైండ్లో ఫిక్స్ అయ్యా. ఫస్ట్ నెల జాయిన్ అయ్యి స్టార్ట్ చేసిన తర్వాత 2 మంత్స్కో 1 మంత్కో బ్రాంచ్ అవ్వడం జరిగింది. అది నేను నాన్ క్వాలిఫైడ్ అయ్యి మా మేడం, లలిత మేడం అని చెప్పి ఆమె బ్రాంచ్ చేయడం జరిగింది. డిసైడ్ అయిన తర్వాత ప్రతిరోజు వెళ్ళేవాడిని. డిసైడ్ అయ్యి చేస్తే మనం ఏదైనా చేస్తామని చెప్పి సురేష్ సారు మమ్మల్ని పిలిపించేవాడు ఆఫీస్లో ఉన్నప్పుడు. మాకు అక్కడే దగ్గరే ఆర్గానిక్ షాప్ దగ్గర పిలిపించి మాట్లాడేవాడు. సార్ చేయండి, గట్టిగా చేయండి అంటే, మేము ఇద్దరం, కిరణ్ సార్ మేమిద్దరం అన్నాము, సార్ జాబ్ రిజైన్ చేస్తాం సార్, ఇది వల్ల కావట్లేదంటే, సార్ చూడండి, శ్రావణ్ కుమార్ సార్ కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉందంటే,
లేదు సార్, నేను చేయలేకపోతున్నా. నాకు బాగా ఒత్తిడి అయిపోతుంది ఆఫీస్ పరంగా. ఏదైనా మీటింగ్స్కి వచ్చినా కానీ, ఏదన్నా బయటికి రావాలన్నా కానీ ఒకటే కాల్స్, ఒకటే ప్రెజరు, నా వల్ల కావట్లేదు అని చెప్పి, సరే చూడండి సార్, చూసి అయిపోయిన తర్వాత దాన్ని బట్టి మీరు డిసైడ్ అయిన తర్వాత, మనల ఆఫీస్లో జాయిన్ చేసింది కిరణ్ సారే, కానీ మనల ఆఫీస్ నుంచి బయటికి రావడానికి కూడా ఒకటే, కిరణ్ సార్ ఉన్నారనే ధైర్యంతోనే బయటకు వచ్చా. ఎందుకంటే ఆయన ఉన్నాడంటే అసలు మామూలుగా అయితే మామయ్య అవుతాడు. కిరణ్ సార్ అంత ముందు మామూలుగా అంత పరిచయం లేదు. ఎప్పుడైతే మండల ఆఫీస్కి వచ్చానో అప్పటి నుంచే మా రిలేషన్ లో మా మామయ్య అంత కూడా లేదు. కిరణ్ సార్ అంటే తర్వాత తర్వాత ఒక బాండింగ్ లాగా, ఏదైనా ఒకరికొకరు షేర్ చేసుకోవడం కానీ ఏదైనా సరే, సరే అని చెప్పి డిసైడ్ అయ్యా. మెయిన్ అయితే నేను డిసైడ్ అయ్యి జాబ్ రిజైన్ చేసింది టీం కోసమే ఫ్రెండ్స్. ఏదైనా అనుకోండి, టీం కోసమే డిసైడ్ అయ్యి. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ఫోన్ చేస్తారు, సార్ హోమ్ మీటింగ్ ఉంది, ఇలా మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పి అంటున్న సమయంలో డిసైడ్ అయ్యి జాబ్ పేరుకి 18:30 హోదాకి చెప్పుకుంటా డైలీ. నాకు ఐరన్ లేకపోతే ఐరన్ లేకపోతే షర్ట్ వేసుకునేవాడిని కాదు. అలా ఎర్లీ మార్నింగ్ అఫిషియల్ గా ఉండేదానికని నీట్ గా ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాడిని. అయితే సరే, ఇది కాదని చెప్పి 18:30 వెయ్యిని కూడా పక్కన పెట్టేసి, ఆ 18:30 వెయ్యి పేరుకే నేను జాయిన్ అయినప్పుడు 15 ఏళ్ళు, తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3:30 వెయ్యి 18:30 అయ్యింది. సరే అని చెప్పి, ఇంకో విషయం ఏంటంటే భగీరథలో జాబ్ రిజైన్ చేసేటప్పటికి నాకు 25:30 వెయ్యి శాలరీ. అప్పటికి మా మిస్సెస్ అంది, ఎందుకయ్యా నువ్వు 25:30 వెయ్యి జీతాన్ని కూడా పక్కన పెట్టి మండల ఆఫీస్లోకి వస్తున్నావు, అది ఇది అని అంటే, లేదు మా నేను చేయలేను మేడం అని చెప్పి అంటే, సరే అని చెప్పి అట్టు నీ ఇష్టం చేసుకో అంటే మండల ఆఫీస్కి వచ్చాను. మండల ఆఫీస్కి వచ్చేటప్పుడు కూడా జాబ్ రిజైన్ చేసేటప్పుడు కూడా చెప్పా, నేను జాబ్ రిజైన్ చేస్తున్నాను అంటే, ఎందుకు వచ్చే 10 ఏళ్ళు కూడా పక్కన మానేస్తాను అంటున్నావు, ఏం చేస్తావు, నేను ఇంటి దగ్గర ఉంటున్నాను, వచ్చే 10 ఏళ్ళు కూడా ఏం చేస్తావు, ఎల్ఐసి కడుతున్నావు, పోస్టులో కడుతున్నావు, అన్నీ కడుతున్నావు అని అంటే, సరే ఏదైనా సరే నేనైతే మండల ఆఫీస్కి అయితే వెళ్తా, నేను ఈ టీం సపోర్ట్ ఇవ్వలేను అని చెప్పి ఎంపీడీ ఆఫీస్లో జాబ్ను కూడా పక్కన పెట్టడం జరిగింది. దగ్గర 6 months దాకా చేస్తానే ఉన్నా కానీ టీం వస్తుంది కానీ లెవెల్ ఇచ్చేమెంట్ అవట్లా. ఇలా కాదని చెప్పి డిసైడ్ అయ్యి, ఏదైనా సరే ఆ మండల ఆఫీసులో ఉన్న రోజులు ఎవరు వచ్చినా రాకపోయినా ఎక్కడ మీటింగ్ ఉన్న వెళ్ళేవాడిని. కోటప్పకొండ కానీ, ఒంగోలు కానీ, కందుకూరు కానీ, కావలి కానీ, సింగరాయకొండ కానీ, ఎక్కడైనా సరే మా చచ్చిందా, ఎవరైనా మ్యాక్సిమం నేను అందరినీ మ్యాక్సిమం చంపే వచ్చేవాడిని. అలా తప్పుగా అనుకోవద్దు సార్, ఎందుకంటే నాకు రీజన్ లేదు. రీజన్ పెట్టుకొని నేను మీటింగ్కి అటెండ్ అవ్వాలా. ఆ రీజన్ ఏదైనా సరే చెప్పుకొని వచ్చేవాడిని. కానీ తర్వాత తెలిసేది, శ్రావణ్ కుమారు ఏది చెప్పి బయటికి వెళ్ళి చేస్తున్నాడని. అది మ్యాక్సిమం ఎలా అర్థమైపోయింది వాళ్ళందరికీ, శ్రావణ్ ఏదో అబద్ధం చెప్పి వెస్టేజ్ అని బయట తిరుగుతున్నాడు సార్ అని చెప్పి నాతో అనపైన నాకు చుట్టుపక్కల మేడం సార్ వాళ్ళతో అన్నప్పుడు నాకు మా కొలీగ్స్ నాతో అనేవాళ్ళు, శ్రావణ్ నువ్వేదో వెస్టేజ్కి వెళ్తున్నావు అంట, వెస్టేజ్ లో చేస్తున్నావు అంట, అన్ని అబద్ధాలు చెప్పి తిరుగుతున్నావు అంటే, ఏదో లేదు సార్, ఎప్పుడో ఒకసారి వెళ్తుంది, డైలీ ఎందుకు వెళ్తున్నాను, ఫ్యామిలీలో బాగలేక వెళ్తున్నాను అని చెప్పి అంటున్నాను సార్. సారీ సార్, మదర్ గారు పిలిచారు అందువల్ల. సరే అని చెప్పి ఏదో ఒక రీజన్ చెప్పుకొని బయటికి వెళ్ళేవాడిని. అయితే చాలా మంది ఇక్కడ ఏంటంటే, చా ఐడి తీసుకోగానే నాకు డబ్బులు రాలేదు, నాకు లెవెల్ రావలేదు, టీం రావట్లేదు అని చెప్పి చాలా మంది అంటారు. జాయిన్ అవ్వగానే ఏది రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైనా ఒక బాబు 9 నెలలు కడుపులో పుట్టి బయటికి రావడానికి ఎన్ని నెలలు పట్టింది? 9 నెలలు పట్టింది. ఆ 9 నెలల నుంచి లేచి నడవడానికి, బందడానికి దానికి కూడా కొంత టైం ఉండిద్ది. అలాగే దీంట్లో ఐడి తీసుకోగానే డబ్బులు రావాలి అంటే రావు. ఎలా వస్తాయి? మనం చెయ్యాలి, అర్థం చేసుకోవాలి, మన అప్లయన్స్ ఏదైతే చెప్తారో వాళ్ళు చెప్పిన దారిలో మనం వెళ్ళాలి. నేను చాలా సార్లు నెగిటివ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే
దగ్గరదాపు నాకు రూపాయి ఇన్కమ్ కూడా లేదు. మా అయితే వస్తున్నాయి, నేను తీసుకున్న దానికి కింద లైఫ్ లైన్స్ తీసుకునే దానికి వస్తా ఉన్నాయి. మా మిస్సెస్ ఒకటే అనేది, వచ్చిన డబ్బులు కూడా ఆగిపోయావు అని చెప్పి అంటున్న సమయంలో నేను ఏదో ఒకటి రొటేషన్ చేసుకొని ఏదో ఒకటి చేయడం ద్వారా ముందుకెళ్తా ఉన్న సమయంలో మా మిస్సెస్, మా మేడం కిరణ్ సార్ మీద బ్రహ్మేశ్ సార్ ఫుల్ నెగిటివ్. అసలు ఎప్పుడు వెళ్తున్నావో, ఎప్పుడు వస్తున్నావో, తింటున్నావో లేదో అనేది తెగ తిట్టేది. కిరణ్ సార్ బ్రహ్మేశ్ సార్ పిలిస్తే అటు వెళ్ళేది, యాక్కో చివరికి వెళ్ళేది. ఏం సార్ మీ మేడం పిలుస్తుంది అటు వెళ్తుందంటే, దూరం వెళ్తుందంటే అంటే ఏం లేదు సార్, మీకు తెలిసిందే కదా, డబ్బులు కూడా వచ్చినాయి కూడా జాబ్ ఆగిపోయానంటే, ఒకరోజు నేను కొన్ని త్యాగాలు చేయాలన్నప్పుడు నేను చేయలేకపోయా. మేడం గారికి నేను, కిరణ్ సారు, బ్రహ్మేశ్ సారు యాదగిరిగుట్టలో బూట్ క్యాంప్ జరుగుతుంది, కరెక్ట్ గా అది నన్ను పరీక్షించడానికి ఎలాగో మరి మా మిస్సెస్ కి టెట్ ఎగ్జామ్ మార్కాపురంలో. నేను ఒక పక్క యాదగిరిగుట్ట వెళ్ళాలని ఉంది, కానీ ఇటు ఒక పక్క ఏమో మేడంకి టెట్ ఎగ్జామ్, ఇటు ఫ్యామిలీకి ఇవ్వాలా అటు ఇవ్వాలా ఏందని. సార్ వాళ్ళు ఏమో సార్ ఇది ఒక్కసారి కన్విన్స్ చేసుకురండి అంటే, మేడం గారేమో నా మీద అసలే నెగిటివ్ అయింది. ఏదైతే అయింది సార్ వాళ్ళకి నచ్చ చెప్పుకొని మార్కాపురం టెట్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత చిన్నగా వచ్చాను. తర్వాత కిరణ్ సారు మేడం స్వప్న మేడం మా సిస్టర్ గారే, మా మేడం గారిని కందుకూరు సెమినార్కి తీసుకెళ్ళా. డైలీ నాతో పాటు మేడం జూమ్ వింటది. జూమ్ విన్నా గానీ అసలు నెగిటివే. ఆ ఏముందిలే చెప్తారులే అది ఇది అని అంటా ఉన్నా. ఇలా కాదని చెప్పి కందుకూరు సెమినార్కి తీసుకెళ్ళాను సార్. మా ఫ్రెండ్, మా మేడం వాళ్ళ ఫ్రెండ్ని తీసుకెళ్తే కొంచెం అక్కడ నెగిటివ్ నుంచి పాజిటివ్కి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా ఎప్పుడైనా సరే ఎక్కడన్నా ఓ మీటింగ్స్ అంటే సరే వెళ్ళరా అని అనేదే కానీ ఇంకేంటి ఏంది అనేది ఏమి ఉండదు. సరే అని చెప్పి తర్వాత 6 months దాకా నాకు ఒక చెక్కు లేదు సార్. ఎందుకంటే నేను డిసైడ్ అయి ఉన్నా, నాకు చెక్ వచ్చినా చెక్ రాపోయినా నేను ఈ రోజు కాదు రేపు రోజు నా ఫ్యామిలీకి నేను ఒక్కనే నిలబడాలి. రేపు రోజు నేను లేకపోయినా నా ఫ్యామిలీ రోడ్డుని పడకూడదని డిసైడ్ అయ్యి చేసుకుంటా ఉన్నా. కిరణ్ సార్, బ్రహ్మేశ్ సార్, రవి సార్, ఆనంద్ సార్, సురేష్ సార్ వీళ్ళందరినీ ఇన్స్పైర్కి తీసుకొని వెళ్తా ఉన్నా. ఏదైతే సరే తర్వాత నిలబడి చేసుకుంటా పోతే ఏదో ఒక రూపంలో అప్లయన్స్ రూపంలో ఏదో ఒక రూపంలో మనం కష్టపడ్డ దానికి ఫలితంగా అనేది వచ్చింది. బ్రాంజ్ ఉన్నా, నాన్ క్వాలిఫై ఉన్నా, తర్వాత సెకండ్ లెగ్ సైడ్ లెగ్ లో సిల్వర్ అవ్వడానికి చాలా రకాలుగా ఎల్ఓబి కూడా దగ్గర 3-4 months మిస్ అయిపోయా. ఎల్ఓబి సింగిల్ ఎల్ఓబితో సరే అని చెప్పి శ్రావణ్ బాగా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి చేస్తున్న కిరణ్ సార్ వీళ్ళంతా ఫాలోఅప్ చేస్తున్నా, మోటివేట్ చేసేవాళ్ళు. ఒక్కోసారికి నేనే మోటివేషన్ అయ్యేవాడిని. యూట్యూబ్ లో కానీ ఏదైనా మోటివేషన్ వీడియో చూడడం కానీ ఇలా అయిన సమయంలో తర్వాత నాకు ఎప్పుడైతే ఆనంద్ సార్ వాళ్ళు మైసూర్ వెళ్ళి వచ్చారు, నేను అప్పటికి ఆఫీస్ లో ఉన్నా. ఆనంద్ సార్ వాళ్ళు, రవి సార్ వాళ్ళు చెన్నై వెళ్ళేటప్పుడు మైసూర్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళేనా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా ఒకసారి వెళ్ళాలని చెప్పి ఆ రోజు మేము వెళ్ళలేకపోయాం. తర్వాత డిసైడ్ అయ్యాను, మైసూర్ వెళ్తే మన మైండ్ సెట్ మారిద్ది అంటున్నారు. జూమ్ లో సార్ వాళ్ళు చెప్తా ఉన్నారు వెళ్ళి వచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్. చాలా మంది మైండ్ సెట్ మారిద్ది అంటున్నారు. చాలా సుబ్బేశ్వర్ సార్ గురించి మాట్లాడిన తర్వాత మేము ఫస్ట్ లేదా అనుకున్నాం, ఇల్లు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉందాం అని చెప్పి డిసైడ్ అయ్యి మైసూర్ ఎప్పుడైతే వెళ్ళొచ్చానో ఈ బూట్ క్యాంప్స్ కూడా ఇంపార్టెంటే, సెమినార్స్ ఇంపార్టెంటే. అక్కడ ఉన్న దానికంటే మైసూర్ వెళ్ళొచ్చిన తర్వాత ఆఫ్టర్ మైసూర్ ఎప్పుడైతే వెళ్ళానో అప్పుడు దాకా కిరణ్ సారు బ్రహ్మేశ్ సారు ఏ ఓ మీటింగ్ అన్నా వాళ్ళు లేకపోతే అసలు వెళ్ళేవాడిని కాదు. ఏం సార్ వెళ్ళొచ్చు కదా సార్, మీకు మంచి టాలెంట్ ఉంది, నేనంటే ఒక 7th క్లాస్ చదువుకున్నా, మీకేమైంది డిగ్రీ చదువుకున్నా, నేర్చుకోవాలి సార్ అని అన్నప్పుడల్లా నాకు ఎక్కడో ఒక చోట గుచ్చుకునేది నెగిటివ్ గా. ఆ ఏముందిలే చేస్తాను సార్, నేర్చుకుంటాను సార్ అని చెప్పి సరే అని చెప్పి ఎప్పుడైతే మైసూర్ వెళ్ళొచ్చిన తర్వాత సుబ్బయ్య శెట్టి సార్ గురించి మాట్లాడిన తర్వాత నేను మెంటల్ గా డిసైడ్ అయితే ఏదైనా చేస్తామని చెప్పి ఆ అని. ఇంకోటి ఏంటంటే ఆ సుబ్బయ్య శెట్టి సార్ గురించి అన్నాడు, చెప్తే చెయ్యాలి అన్నప్పుడు పాయింట్ అనేది బాగా టచ్ అయింది. తర్వాత
ఫిక్స్డ్ మైండ్ సెట్, తర్వాత గ్రోత్ మైండ్ సెట్ అని అవి కూడా చాలా ఉన్నాయి. మెయిన్ అయితే నేను డిసైడ్ అయిన తర్వాత హోమ్ మీటింగ్స్ అనేసి ఒక్కనే స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక రోజులోనే దగ్గర 300 పీవీ చేయడం జరిగింది. కానీ నేను ఎప్పుడైతే హోమ్ మీటింగ్స్ కూడా నేను అసలు ఏం నేర్చుకోవాలా, హోమ్ మీటింగ్ డిసైడ్ అయ్యాను కాబట్టి నేను ఒక రోజు నన్ను హోమ్ మీటింగ్ పిలిచారు. అది కూడా చిన్న చిన్న వాళ్ళ దగ్గర స్టార్ట్ చేశా. హోమ్ మీటింగ్స్ ఎలా నేర్చుకున్నానంటే నేను ఒక్కనే ఇంట్లో ఉండి నాకు నేను ఎదుటి వాళ్ళకి హోమ్ మీటింగ్ చెప్తున్నట్టు కిరణ్ సార్ వాళ్ళు చెప్పిందంతా నాకు మైండ్ లో ఆల్రెడీ గుర్తుంది. చెప్పాలన్నా ధైర్యం ఉండేది కాదు. బట్ నేను డిసైడ్ ఉన్న ఏదో రూపంలో డిసైడ్ అయ్యని చెప్పి నాకు నేనే హోమ్ మీటింగ్ చెప్పుకుంటూ వెళ్ళేవాడిని. చెప్పుకొని తర్వాత చిన్న చిన్నగా వెళ్ళగా ఇప్- ఎందుకంటే ఏనాడు నాకు నెగిటివ్ అనేది రాల. ఎందుకంటే పాజిటివ్ మైండ్ తో ఉన్నా, నెగిటివ్ మైండ్ తో లేదు. ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నాను కదా. డిసైడ్ అయ్యి చేస్తే ఏదైనా ముందుకు వెళ్తాం అని చెప్పి ప్రతి మీటింగ్స్ లో కానీ ఎంఎస్ఎస్ సార్ గురూజీ కానీ వీళ్ళందరూ చెప్పినప్పుడు థింక్ పాజిటివ్ ఉంటే ఏదైనా ఆల్వేజ్ వెల్ అని ఆల్వేజ్ వెల్ అంటే మనం అంతా మన మంచిగా అన్నట్టు జరిగిద్ది అని చెప్పి హోమ్ మీటింగ్స్ ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక రూపంలో ఐడి వేయడం కానీ ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగిద్ది. నెగిటివ్ అనేది లేదు. చేస్తున్న సమయంలో నాకు సెకండ్ లెగ్ లో ఫస్ట్ లెగ్ లో అందరూ మంచి లీడర్స్ ఉన్నారు. ఒంగోలు నుంచి కనుక అరవదు కానీ నుంచి ఇలా ప్రతి ఒక్కరు అందరు పేర్లు అంటే చెప్పలేము. మంచి లీడర్స్ ఉన్నారు. తర్వాత సెకండ్ లెగ్ లో రంగారావు సార్ వచ్చారు. రంగారావు సార్ వచ్చిన తర్వాత సిల్వర్ అవడం జరిగింది. ఆఫ్టర్ మైసూర్ వెళ్ళి వచ్చిన తర్వాత డిసైడ్ అయిన తర్వాత ఆ తర్వాత తిరుపతి నుంచి టీం రావడం జరిగింది. అప్పుడు దాకా నాకు చెక్కులేంది. ఆఫ్టర్ మైసూర్ వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎల్ఓబితో 3-4 మంత్స్ ఎల్ఓబితో మిస్ అయ్యాను. సిల్వర్ క్వాలిఫై అయిన తర్వాత ఫస్ట్ ఎల్ఓబితో ఫస్ట్ చెక్ నా లైఫ్ లో అప్పుడే నవంబర్ 11 ఇప్పుడు గుర్తుంది. నవంబర్ కి అంటే అప్పుడు 6 మంత్స్ దాకా పార్ట్ టైం చేసా. ఆఫ్టర్ జాబ్ రిజైన్ చేసిన 4 మంత్స్ నుంచి ఫుల్ టైం గా ఫుల్ గా చేసిన తర్వాత సిల్వర్ క్వాలిఫై అవ్వడం జరిగింది. 1 LOBతో స్టార్ట్ అయ్యింది జరిగింది. నా ఫస్ట్ చెక్ అప్పుడు ఆ, రూ. 28. తర్వాత 37,366 తీసుకోవడం జరిగింది. అప్పుడు సిల్వర్ క్వాలిఫై అవడంతో సన్మానం అనేది చేయడం జరిగింది. సన్మానానికి కందుకూరులో మా ఫ్యామిలీ మొత్తం తీసుకొస్తే అప్పుడు అర్థమైంది శ్రావణ్ కుమార్ ఈ పని చేస్తున్నాడు, మంచి పని చేస్తున్నాడు అని చెప్పి మా అత్తమ్మ గారు. కానీ నేను చేసేటప్పుడు ఎవరు కూడా నన్ను ఎందుకు ఏంది అనేది కూడా ఎవరు నన్ను అనింది లేదు. ఎందుకంటే మా బ్రదర్ ఉన్నాడు. ఎందుకురా నాయన ఆల్రెడీ మన ఆఫీస్ లో జాబ్ చేస్తున్నావు. మా సెకండ్ బ్రదర్ అనేవాడు హైదరాబాద్ లో సివిల్ కాంట్రాక్ట్ గా వర్క్ చేస్తా ఉండేవాడు. ఆల్రెడీ డబ్బులు కట్టి మోసపోయి ఉన్నావు, ఇంకా ఎన్ని వేస్ట్, నువ్వు నమ్మట్లేదు, చేస్తున్నావు, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటా అంటే నేనేం మాట్లాడలేదు. మాట్లాడుకు మాట్లాడకుండా సైలెంట్ చేసుకుంటున్న సమయంలో సారీ ఫ్రెండ్స్, దగ్గు చేసుకుంటున్న సమయంలో తర్వాత మళ్ళీ అమ్మాయి ప్రెగ్నెన్సీగా ఉండడం, ఆ మేడం ప్రెగ్నెన్సీగా ఉన్న చాలా మంది మీటింగ్స్ రమ్మన్నా కానీ ఎక్కడికన్నా రావాలన్నా కానీ ఏదో ఒక రీజన్ చెప్తారు. నాకు ఆ రీజన్ చెప్పడం నాకు నచ్చదు. ఎవరన్నా మన వాళ్ళు మన లైఫ్ లైన్స్ కానీ ఎవరైనా సరే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పరంగా కానీ ఫ్రెండ్స్ పరంగా ఏదన్నా చెప్తే మ్యాక్సిమం 100% అది చేయడానికే ట్రై చేస్తా. లేదంటే నా వల్ల కాదని చెప్తా. సరే అని చెప్పి మా మేడం హాస్పిటల్కి వెళ్తున్న సమయంలో ఒకప్పుడు మనలో ఆఫీస్లో ఆదివారం దొరికితే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. ఎప్పుడైతే వెస్టేజ్ లో జాయిన్ అయ్యానో ఫ్యామిలీ లేదు, ఏమి లేదు. వెస్టేజ్ నరాల్లో వెస్టేజ్ ఏదేమని అనుకోండి. మా మేడం ప్రతిరోజు తిట్టేది. అసలు మాట్లాడకుండా కూడా ఉండేది నాతో అయితే. మాట్లాడకుండా ఉండేది, ఏదో ఒకటి కన్విన్స్ చేసుకునేవాడిని. సరే అని చెప్పి మేడం హాస్పిటల్లో ఉన్నప్పుడు పాప పుట్టింది. నాకు ఫస్ట్ బాబు పుట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మాయి డెలివరీ అవడానికి హాస్పిటల్లో ఉండడం జరిగింది. పాప పుట్టింది.
8 months 15 daysకే ఆ మంత్ లోనే గోల్డ్ డైరెక్టర్ కూడా అవ్వడం జరిగింది. గోల్డ్ డైరెక్టర్ అవ్వడంతో పాటు తర్వాత చిన్నగా పాపని హాస్పిటల్లో ఉంచుకొని హోమ్ మీటింగ్స్కి వెళ్ళడం కూడా జరిగింది. ఎందుకంటే అదే మనలాబ్స్లో ఉంటే దగ్గిదాపు నేను 15 days 10 days కూడా హాస్పిటల్లో ఉంటా కూడా చూసుకునేవాడిని. అక్కడే ఆఫీస్లో చేస్తే నాకు ఈ 10 days కూడా సెలవు ఇచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ సెలవు ఇచ్చినా శ్రావణ్ కుమార్ వర్క్ పెండింగ్ ఉంది, ఏం చేయవా, నీకు జీతాలు ఇస్తున్నాం, జీతాలు తీసుకోవడం ఇంకేం చేయమని అని చెప్పి అంత నెగిటివ్ మాటలు కానీ మెంటల్ టార్చర్ కానీ అసలు అంత మించి బయటపడడం మంచిది అనిపించింది ఈ వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత. దేవుడు ఇచ్చిన వరం అనుకుంటున్నా ఇది, కిరణ్ సార్, రమేష్ సారు. సరే అని చెప్పి అవకాశం ఉన్నంత వరకు ఏదో అప్పటికి కొండం మేడం కూడా అనేది, ఏమయ్యా నువ్వు మీ ఫ్యామిలీకి ఇంపార్టెంట్, అమ్మాయి ఏదో డల్ అయిపోతుంది, ఇంటి దగ్గర ఉండట్లేదంటే, పిల్లల్ని చూసుకోవట్లేదంటే నేనన్నా నాకు అయ్యే అట్లా సరే అని చెప్పి, అయినా సరే మన లైఫ్ లైనర్స్ కోసం ఏదైనా చెయ్యాలని చెప్పి ఒంగోలు కానీ ఆ సరౌండింగ్లో ఎక్కడైనా సరే హోమ్ మీటింగ్స్కి వెళ్ళేవాడిని. మళ్ళీ సాయంత్రానికి వచ్చేవాడిని. హోమ్ మీటింగ్స్కి వెళ్ళేవాడిని, సాయంత్రానికి వచ్చేవాడిని. ఇంటికి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. ఇదే ఈ ఉన్న 15 రోజులు ఇదే చూసుకుంటా అయినా కానీ ఇప్పుడు ఫ్యామిలీ కాదు, తర్వాత టీంకి ఇంపార్టెంట్ ఇస్తే రేపు రోజున నేనున్నా లేకపోయినా నా ఫ్యామిలీ బాగుండిద్ది అని చెప్పి డిసైడ్ అయ్యి చేసుకుంటా ఉన్నా. తర్వాత చిన్నగా ఇంటికి తీసుకురావడం జరిగింది. ఏనాడైనా సరే కాసేపు నా బాబుని చూసుకుంటే బయట 2 రోజులు 3 రోజులు మిస్ అయిపోతా ఉంటాయి, కాసేపు పని చూసుకుంటే చాలు నాకు ఫ్యామిలీని. ఇంకెన్ని ఎట్టిపోతాయో కూడా తెలియదు ఇప్పుడు కానీ ఎప్పటికైనా సరే. సరే సరే అని చెప్పి గోల్డ్ డైరెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ చెక్ 37,000 అన్నా, 36,000 అన్నాను. తర్వాత నా హైస్ట్ చెక్ 46,322 రూపాయలు తీసుకోవడం జరిగింది, నా ఫస్ట్ చెక్. అది కూడా సిల్వర్ లోనే. తర్వాత గోల్డ్కి వచ్చిన తర్వాత 32,000 తీసుకున్నా సింగిల్ ఎల్ఓబితోనే. ఇదంతా నేను నాతో వచ్చింది కాదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు నా లైఫ్ లైనర్స్, మంచి మంచి గ్రేట్ లీడర్స్, శ్రీనివాసరావు సార్ కానీ, రంగారావు సార్ కానీ, అంజలి మేడం కానీ, లోకేష్ సార్ కానీ, ఇటు పోతే ప్రతి సుజాత మేడం, ధనలక్ష్మి, శ్రావణి మేడం, ప్రతి ఒక్కరు. ఇప్పటికీ ఇంకో చాలా మంది సార్ డబ్బులు రాకపోతే 3 months 4 months చూసి ఆగిపోతా ఉంటారు. కానీ మన టీంలో ఆగమని మేడం కానీ, జయలక్ష్మి మేడం కానీ, కొండం మేడం కానీ, రవణం మేడం కానీ, వాళ్ళు పేషెన్స్కి నిజంగా ఓ నమస్కారం పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి రూపాయి లేకపోయినా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం అని చెప్పి మేము ఏది చెప్తే అది చెప్తారు, ఏది చెప్తే అది చేస్తారు. వాళ్ళ దగ్గర దాపు 60 అబోవ్ ఉన్నాయి సార్, 60 years అబోవ్ వాళ్ళు. అయినా కానీ ఈ రోజుకి ఇప్పటికి చేస్తానే ఉన్నారు. నేను ఒకటే డిసైడ్ అయ్యా, నేను తీసుకునేది కాదు, వాళ్ళని గెలిపియాలని చెప్పి ఇప్పటికే సంకల్ప బలంతో గట్టి ట్రై చేస్తున్నా. రవణం మేడం విత్ డబుల్ ఎల్బో విత్ 46,000 తీసుకోవడం జరిగింది. వాళ్ళ సారు కూడా ఎవరు మామగారు అవుతారు, మేడం వాళ్ళ ఊరే, ఆ మిస్సెస్ వాళ్ళ మేడం వాళ్ళ ఊరే. ఆయన ఆర్టీసీ డ్రైవర్. ఏమల్డు ఏంది మీ అత్తమ్మని ఎక్కడ పడితే అక్కడ మీటింగ్ తీసుకెళ్తున్నావు, ఏంటంటే రూపాయి కూడా లేవట్లేదు అది ఇది అంటే ఫుల్ నెగిటివ్ ఆయన కూడా. సరే అని చెప్పి వస్తాయి మాయా, వెయిట్ చేయాలి, కొంత టైం పట్టిద్ది అంటే సరే అని చెప్పి ఆయన జీతం 70,000 40,000 70,000 80,000 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయన చేస్తే, ఎప్పుడైతే ఒక చెక్ పడిందో, చెక్ పడిన తర్వాత సన్మానం ఏం చేపిస్తే అప్పటి నుంచి డబ్బులు ఇయ్యను అని చెప్పి అంటా ఉండేవాడు మేడం నాతో అనేది. తర్వాత కొండం మేడం నెక్స్ట్ మంత్ కూడా సింగిల్ డబుల్ ఎల్ఓబితో సింగిల్ ఎల్ఓబితో సిల్వర్ అవటం జరుగుతుంది. తర్వాత నాగమణి మేడం, జయలక్ష్మి మేడం, వీళ్ళందరినీ నేనే బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తున్నాను. వాళ్ళని మార్చి నాటికి సిల్వర్ డైరెక్ట్ చేయడం కూడా జరిగింది విత్ ఎల్ఓబితో. తర్వాత సుజాత మేడం కానీ, తర్వాత శ్రీనివాసరావు సార్, సుజాత మేడం సింగిల్ ఎల్ఓబి తీసుకున్నారు ఈ మధ్య, ఈ నెలలో. చాలా హ్యాపీగా ఉంది.
ఇలా చేసుకుంటున్న సమయంలో నాకు మంచి టీం రావడం జరిగింది. ఈ మంత్ కూడా స్టార్ డైరెక్టర్ కూడా అవుతున్నాను. ఏదైనా ఒకటే సార్, అవకాశం అనేది ఒకసారి వస్తుంది. దాన్ని ఉపయోగించుకొని మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడే మనం సక్సెస్ అవుతున్నాం. కొన్ని కంఫర్ట్ నుంచి, అన్కంఫర్ట్ జోన్ నుంచి కూడా మనం బయటికి రావాలి. ఎప్పుడైనా సరే అలా కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్ అయితే ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడే సక్సెస్ అవుతాం. ఏముందిలే అది ఇది అని చేద్దాం అని అలా అనుకున్నప్పుడు మనం ఎప్పుడు ముందుకెళ్ళాము. మనం ఫస్ట్ చాలా మంది చాలా నెగిటివ్స్ కూడా వచ్చినాయి. కిరణ్ సారు మేము ఇద్దరు మా ఊర్లో చాలా మంది ఐడియాస్ తీసుకున్నా గానీ ఇక్కడ డిసైడ్ అయింది మేము ఇద్దరమే. చాలా మంది యూత్ గాని సెంటర్ లో కూర్చొని, ఇది ఇంత ముందు కూడా చెప్పా అన్నానో లేదో, ఆ కిరణ్ శ్రావణ్ యాడ్కి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళినా కానీ మా అయితే వాళ్ళ ఛార్జీలకు కూడా రావు. ఇది అన్న వాళ్ళు ఈ రోజు శ్రావణ్ కిరణ్ మంచిగా సెటిల్ అయ్యారు, మంచి ఇన్కమ్ వస్తుందని చెప్పి ప్రశంసలు వస్తున్నాయి. మొన్నటి దాకా తిట్టినోళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, ఒకటే ఏంటంటే ఫస్ట్ మనం జోకర్ గా మనం సక్సెస్ అయ్యేటప్పుడు జోకర్ కనిపిస్తాం. అదే సక్సెస్ అయ్యాక నీ నీ హిస్టరీ ఒక చరిత్రగా ఉండిద్ది. అలా అని చెప్పి మేము ఎప్పుడు ఆగిపోలేదు. అయినా కానీ మా ప్రయత్నం మేము చేస్తానే ఉన్నాం. ఇది ఆగేది కాదు. ఆగిపోయిన ఒకవేళ ఇంట్లో ఆగిపోమన్నా ఆగేది కాదు. ఇది నేను ఉన్న రోజులు, వెస్టేజ్ ఉన్న రోజులు నా లైఫ్ మొత్తం వెస్టేజే. ఎవరు వచ్చినా రాకపోయినా వెస్టేజ్ కోసం నేను చేస్తానే ఉన్నా. తర్వాత మనకి దేవుడు అనేది వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశం అనేది ఇస్తాడు. అవకాశం అనేది ఎప్పుడైతే దాని గురించి తెలుసుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడే మనం సక్సెస్ అవుతాం. సార్ అన్నట్టు, సార్ గురూజీ అన్నట్టు, పేదరికంలో పుట్టడం మీ తప్పు కాదు, పేదరికంలో చనిపోవడం మీ తప్పు. అది పెద్ద తప్పు, అది నిజంగా 100%. ఎందుకంటే పేదరికంలో పుట్టడం, మన పేరెంట్స్ పేదరికంలో పుట్టారు. వాళ్ళు పుట్టినప్పుడు మనం మనం చదువుకున్న దానికి మనకున్న అవకాశాన్ని బట్టి పేదరికంలో చనిపోవడం అనేది ఇంకా చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఎలాంటిది పేదరికం నుంచి బయటపడాలంటే అది వెస్టేజే. నేను ఇంకో విషయం ఏంటంటే మార్చిలో మేము కూడా థాయిలాండ్ వెళ్ళబోతున్నాం. ఫస్ట్ టైం నాకు చాలా అంటే చాలా గొప్పగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. వెస్టేజ్ ద్వారా నేను థాయిలాండ్ వెళ్తున్నాను అంటే అది పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. నా రియల్ లైఫ్ లో మా అయితే నేను హైదరాబాద్ ఇది చెన్నై దాటి వెళ్ళడమే కానీ అంత మించి నేను ఎక్కడికి కూడా పోయింది లేదు. రేపు మార్చిలో వెళ్తే ఫస్ట్ టైం ఫ్లైట్ లో వెళ్ళబోతున్నాను. ఫ్లైట్ లో వెళ్ళడం అనేది ఒకసారి మన కింద నుంచి ఇప్పుడు కూడా మా కొడుక్కి హెలికాప్టర్ కానీ విమానం కానీ కింద నుంచి చూపిస్తా, అల్లరికి విమానం వెళ్తాను చూడరా డాడీ అని. నేను వెళ్ళేది నేను వెళ్ళేది కాదు, నా ఫ్యామిలీ కూడా వెళ్ళాలని చెప్పి నేను ఫుల్గా మెంటల్గా డిసైడ్ అయ్యి చేస్తున్నాను. చేసుకుని ఫస్ట్ ఏదైనా మనం చేయాలంటే ఫస్ట్ ప్రయత్నం అనేది చేయాలి. తర్వాత అదృష్టం అనేది ఆటోమేటిక్గా వచ్చింది. ఫస్ట్ నువ్వు వర్క్ చేసుకుంటూ వెళ్ళు, ప్రయత్నం గురించి ఆలోచించుకోకు. ఆటోమేటిక్గా ఆ ప్రయత్నం అనేది 100% వచ్చింది, సక్సెస్ అనేది వచ్చింది. దాన్ని అదృష్టంగా భావిస్తారా ఎలా అనేది నీ ఇష్టం. ఇక్కడ ఏంటంటే నేను డిసైడ్ అయిన తర్వాత నేను చాలా మందికి చెప్పాను. చెప్పినప్పుడు నమ్మలేదు, రాలేదు. సార్ గురూజీ గారు మీటింగ్ లో ఉన్నప్పుడు పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారంటలా, అది 100% సార్. నేను గెలిచిన తర్వాత చాలా మంది స్టేటస్ చూసి కూడా చాలా మంది ఒక ఇద్దరు ముగ్గురు దాకా రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏంటంటే డబ్బులైతే ఎప్పుడు వస్తాయో మనం ఆటోమేటిక్గా మనం సక్సెస్ ముందుకు వెళ్తున్నప్పుడు, నాకు ఇన్కమ్ ఎప్పుడైతే రాలేదో అప్పటి నుంచి నాకు ఎవరు కూడా వచ్చింది లేదు. ఇన్కమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్ ఈ రోజు కూడా నాకు ఫోన్ చేసి ఐడి పోయిందా అని అడగడం, ఇలా ప్రతి ఒక్కరు కాల్ చేయడం. ఇక్కడ ఏంటంటే డబ్బు ఉంటే హౌ ఆర్ యూ, డబ్బు లేకపోతే హూ ఆర్ యూ అంటారు. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, డబ్బు లేనప్పుడు ఇంకోలాగా ఉంటారు. ఏదైనా సరే ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్కి బంధుత్వాలు అనేది పోయినాయి, మా రిలేషన్ అనేది పోయింది. ఎందుకంటే మనిషికి ఉన్నంత వాల్యూ, డబ్బుకున్నంత వాల్యూ మనిషికి కూడా లేదు.
జస్ట్ అది ఒక రంగు కాగితమే. దానికి ఉన్న ఇంపార్టెన్స్ మనకున్న మనుషులకు కూడా లేదు. ఎందుకంటే ఏది చేయాలన్నా, స్కూల్లో పిల్లల్ని చదివాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, మనం బయట పరంగా ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలన్నా, ఎంజాయ్మెంట్ చేయాలన్నా డబ్బు 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 డబ్బు. ఆ డబ్బు అనేది వెస్టేజ్ లో ఉంది. అది ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చింది. అది ఏందనేది తెలుసుకొని నీట్ గా ముందుకెళ్తే మనం 100% సక్సెస్ అవుతాం. నేను ఈ రోజు ఈ స్థాయికి ఇలా ఉన్నానంటే నా గ్రేట్ లీడర్స్, లైఫ్ ప్లానర్స్ వాళ్ళు లేకపోతే లేను. నేను లేను అప్లయన్స్ కానీ. డైలీ మీటింగ్స్ అటెండ్ అవ్వడం, అవకాశం ఉన్నంత వరకు జూమ్స్ అటెండ్ అవ్వడం. ఏనాడైనా సరే దగ్గిదాపు ఇప్పుడు 1 వీక్ 3 వీక్స్ అవుతుంది. తిరుపతి నుంచి ఎప్పుడైతే వెళ్ళి వచ్చానో ఏ రోజు సరే మ్యాక్స్ ఇంటికి వచ్చాను ఒకటి రెండు ఉదయాన్నే రెండైనా సరే నేను జూమ్ యాడ్ కాకపోతే నా లైఫ్ లైన్ జూమ్ యాడ్ అవ్వలేరు కొత్త వాళ్ళు. వాళ్ళ కోసం అయినా సరే నేను నిద్రని త్యాగం చేసుకొని. ఇంకో విషయం ఏంటంటే చెప్పొచ్చో చెప్పకూడదు. అందుకు కావాలి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి వచ్చేసరికి మా నాయనమ్మ గారు షుగర్ డౌన్ అయ్యి పడిపోయి ఉంటే సరే అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి కొండటి నుంచి ఒంగోలు నుంచి మళ్ళీ హోమ్ మీటింగ్స్ కోసం అని చెప్పి నేను ఇంటికి వస్తున్న సమయంలో ఆ రోజు నిద్ర లేదు. ఇది చెప్పొచ్చు చెప్పకూడదు. అయినా కానీ నాకు తెలియకుండా నేను ఎటు పోతున్నానో కూడా తెలియదు. లేదు చూసేళ్ళకి కాలంలో పోయి పడి ఉన్నా. చూస్తే సరే అని చెప్పి దేవుడు ఏదో ఒక రూపం నా మంచితనం ఎలాగో దేవుడు దేవుడు నాకు కాలువలో పడిన వెంటనే రోడ్డు మీద లేచి రాగానే ఒక ఆటో డ్రైవర్ రూపంలో గాడు దేవుడు ఆ రూపంలో పంపించాడు. అలా పంపించి హాస్పిటల్ జాయిన్ అవ్వగానే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దగ్గరదాపు 1 వీక్స్ ఉన్నా కానీ ఇంట్లోనే ఉన్నా. నా మైండ్ అంతా వెస్టేజే. ఉన్నా కానీ ఇంట్లోనే కూర్చొని దవడ కింద కుట్లే పడినా కానీ ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడిని. మా మిస్సెస్ అనేది ఏంద్రా నాయన కుట్లు పడ్డాయి, కుట్లు పగిలిపోతాయి, ఫోన్ తెగ మాట్లాడుతున్నావు, లేకపోయింది అని చెప్పి. అయినా కానీ నేను టీం ఇంపార్టెంట్ ఫాలోఅప్ లేకపోతే ఇక్కడ అసలు ఏది జరగదు. మెయిన్ టీం వచ్చిన తర్వాత మెయిన్ మనం చేయాల్సింది ఫాలోఅప్. ఈ ఫాలోఅప్ లేకపోతే మనం ఎప్పుడు ముందుకు వెళ్ళలేము. ఫాలోఅప్ చేసుకుంటే నేను కూర్చున్న 3 days 4 days కి దగ్గిదాపు ఆ 3 days దగ్గిదాపు 500 పాయింట్స్ అయినాయి నాకు. ఆ 3 4 days లో జస్ట్ ఇంట్లో కూర్చొని ఫాలోఅప్ చేయడం వల్ల. అదే బయట తిరిగి టీం ఫాలోఅప్ చేయాలంటే నాకు టైం పట్టేది. అయినా కానీ ఆ రోజు నాకు దెబ్బ తగిలినా కానీ నేను అసలు ఆగను కూడా ఆగల. చాలా మంది ఏంటంటే దెబ్బ తగిలిన కానీ నా వల్ల కాదు, నేను చేయలేను, నేను రాలేను అన్న వాళ్ళు. ఇక్కడ నేను ఎక్కడ ఇన్స్పైర్ అయ్యానంటే ఆనంద్ సార్ కూడా ఒకసారి యాక్సిడెంట్ జరిగినప్పుడు కోటప్పకొండ వచ్చారు. అక్కడ కూడా నేను చాలా అంటే చాలా డిసైడ్ అయ్యా. సార్ ఇంత దెబ్బ తగిలి కూడా వచ్చారు, మనం ఎందుకు చేయలేము అని చెప్పి చేస్తున్నాను. ఈరోజు మన లైఫ్ లైనర్స్ రంగారావు సారు పార్ట్ టైం గా చేసుకుంటూ ఈరోజు బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది లాస్ట్ మంత్. ఈ మంత్ సెలవులు కూడా అవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగారావు సార్ లైఫ్ లైన్స్ కి కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ సార్. మీరు అనుకుంటే ఏదైనా డిసైడ్ చేస్తారని చెప్పి యాజ్ ఏ బ్రదర్ గా నేను నా తరపున ఏమైనా తప్పులుంటే క్షమించండి బ్రదర్. ఏదైనా ఒక పర్సన్ చెప్తున్నప్పుడు మనకి ఒక్కోసారి ఎమోషనల్ అయిపోతాము. దాన్ని చూస్తూ ఉంటాము. సరే అని చెప్పి చేసుకుంటూ వెళ్తున్న సమయంలో తర్వాత తిరుపతి నుంచి అంజలి మేడం దగ్గరదాపు ఫుల్ కంఫర్ట్ జోన్. రంగారావు సార్ గారు, అంజలి మేడం, లోకేష్ సార్ వీళ్ళంతా. మేడంకి మొబైల్ షాపులు 4 ఉన్నాయి తిరుపతిలో. అయినా కానీ టీం ఉన్నది, రంగారావు సార్ కానీ మేము ఉన్నామన్న సంకల్పం అంటే ఇలా చెప్పాలి, నమ్మకంతో రంగారావు సార్ ఉన్న నమ్మకంతో డిసైడ్ అయ్యి ఈ రోజు మేడం కూడా పార్ట్ టైం చేసుకుంటూ బ్రాంచ్ డైరెక్టర్ అవడం జరిగింది సార్. మేడం తరపున నా తరపున కూడా మన టీం తరపున కంగ్రాచులేషన్స్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. ఇలా ప్రతి ఒక్కరు డిసైడ్ అయితే ఏదైనా సరే 1 year కాదు 6 months లోనే మనం అనుకున్న లెవెల్స్ అచీవ్మెంట్ అవుతాం. ఇది కూడా నేను మార్చికి కూడా నేను ఒక గోల్ పెట్టుకున్నా. March 29కి నా బర్త్డే. నా
29 బర్త్‌డేకి మినిమమ్ 1,00,000 విత్ కార్ తీసుకోవాలని మెంటల్‌గా ఫిక్స్ అయ్యున్నా. అది కూడా నేను 100% రీచ్ అవుతాను. ఏదైతేమి మండల ఆఫీస్‌లో కూర్చుంటే 2029 కూర్చున్న 2029 సంవత్సరానికి ఎలక్షన్ టైంకి కూర్చున్న మహా అయితే 18,500 అనేది మహా అయితే ఒక 30,000 అయిద్దేమో. కానీ ఇక్కడ మాత్రం నా 30,000 ఏమో అయిద్దేమో. కానీ నేను ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత 4 మంత్స్‌కి జాబ్ రిజైన్ చేసిన తర్వాత 46,000 తీసుకున్నా. అక్కడ మండల ఆఫీస్‌లో ప్రశంసలు కూడా చాలా వచ్చాయి. కిరణ్, శ్రావణ్ జాబ్ ఆగిపోయి కూడా చాలా మంచి పని చేశారు అని చెప్పి తెలిసింది. నేను 2029 నాటికి అంతదాకా పెట్టుకోను. నాకు మాక్సిమం 2027, 28కే పూర్తిగా సెటిల్ అయిపోతాను. నాకు ఆ ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అనేది రిచ్ డాడ్ పూర్ డాడీ టు రిచ్ డాడీ. ఇది నేను ఎలా విన్నానంటే బివి నారాయణ సారు జూమ్‌లో చెప్పినప్పుడు వాళ్ళ స్కూల్‌లో పిల్లోడు మీ నాన్న వాళ్ళ టీచర్స్ అనేవాళ్ళంటారు. వాళ్ళ బాబుని మీ డాడీ పూర్ డాడ్ టు రిచ్ డాడీ, రిచ్ డాడ్ టు పూరి అని. అది నేను కూడా నా ఫ్యామిలీలో రేపటి రోజు నా పాప, బాబు 5 ఇయర్స్ వచ్చేళ్ళకి టోటల్‌గా సెటిల్. వాళ్ళు ఎక్కడంటే అది. వాళ్ళు ఏది చెప్తే అది. స్కూల్ పరంగా గాని, డ్రెస్ కోడ్ పరంగా గాని ఎక్కడికైనా సరే నేను చెయ్యాలని మెంటల్‌గా ఫిక్స్ అయ్యి చేసుకుంటూ ఎళ్తున్నాను. ఎన్నో వస్తా ఉంటాయి. మనం ముందుకెళ్ళేటప్పుడు హార్డ్ వర్క్, స్ట్రగుల్స్ ఇయన్నీ వస్తాయి. ఇయన్నీ ఎదుర్కొని ముందుకు ఎప్పుడైతే ఎళ్తామో అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఇక్కడేందంటే చాలా మందికి మనం స్టార్టింగ్‌లో జాబ్ చేస్తా అన్నిటికీ మన ఫ్యామిలీలో పేరెంట్స్ మంచిగా చదువు, చదువు మంచి జాబ్ చేస్తూ అని అంటాం. మనం ఆ జాబ్‌కి ఫిక్స్ అయ్యి ఉంటాం. బిజినెస్‌లో మనకి కొన్ని ఎథిక్స్ అని, అన్ని పాయింట్స్ అనేది మనకు తెలీదు. ఇయి తెలియాలంటే డైలీ మీటింగ్స్‌కెళ్ళాలి. అప్లైన్ చెప్పినయి ఎళ్ళాలి. ఇంకో విషయం ఏందంటే ఇక్కడ మనమే ఇంపార్టెంట్ కాదు. మన లైఫ్ లైనర్స్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పినవి కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ బాస్ తనంగా ఉంటే ఏది ఎళ్ళదనమాట. అంటే లీడర్‌గా అందరూ లీడర్‌లే. ఇక్కడేందంటే పని చేయించుకోవడం రావాలి. పని చేయించుకుంటే పని చేయించుకుంటే డబ్బులనేవి వస్తాయి. అలా చేసుకుంటూ ఎళ్తా ఉంటే మనకి 100% అనేది సక్సెస్ వచ్చిద్ది. ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. నేర్చుకున్నది లైఫ్‌లో అనేసి అందియాలి. ఇప్పుడు మనం మంచిగా ఏదైనా చేయడానికైనా, ముందుగా టీమ్ నడిపియడానికైనా మనం చాలా అంటే చాలా చేయడానికి బాగా ఉపయోగపడిద్ది. సార్, రవి సార్, శ్రావణ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇంగా కంప్లీట్ చేస్తున్నా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సారీ సార్, మేము గ్రాండ్ వెల్కమ్ చేసుకోవాల్సింది టైం లేక, విశాల్ సార్ అందుబాటులో లేక చిన్న మిస్టేక్ జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. పర్వాలేదు సార్. మీ టెస్ట్ మనీ నాకు చాలా పర్సనల్గా ఇన్స్పైర్ అయింది సార్. పర్సనల్గా టెస్ట్ మనీ అని కాకుండా మిమ్మల్ని చూసిన ప్రతిసారి నేను మోటివేట్ అవుతుంటాను, ఇన్స్పైర్ అవుతుంటాను. ఎందుకంటే సో లీడర్స్ గమనించండి, నేను ఎందుకు శ్రావణ్ సార్ని చూసి ఇన్స్పైర్ అవుతాను, మోటివేట్ అవుతానంటే దాదాపుగా 8 నెలలు చెక్ అనేది లేదు. పైన అప్ లైనర్స్కి వచ్చిన చెక్కు కిరణ్ సార్కి, అదేవిధంగా డౌన్ లైనర్స్ అయినటువంటి సుజాత మేడం కానీ, ఇలా శ్రీను సార్ కానీ ఇలా వచ్చింది. కానీ అక్కడ ఆ, నిరుత్సాహపడకుండా వెస్టేజ్లో లైఫ్ ఉంది, నేను నమ్ముకొని వర్క్ చేస్తే ఎప్పుడైనా మంచి నేను అనుకున్న సక్సెస్ తీసుకుంటాననే ఉద్దేశంతో మీటింగ్ వస్తూ ఓ మీటింగ్స్ ఎక్కడా ఆపలేదు. చాలా మంది లీడర్స్ 1 నెల 2 నెలలు చేసి నాకు చెక్ రాలేదు, అప్లైనర్ నన్ను మోసం చేశాడు, ఇలా బిజినెస్ మంచిది కాదు, కంపెనీ మంచిది కాదని చాలా మంది నెగిటివ్గా తీసుకుంటారు. కానీ శ్రావణ్ సార్ని చూసిన ప్రతిసారి, శ్రావణ్ సార్ మా టీం మెంబర్స్ అందరికి కూడా మీ గురించి చెప్తూ ఉంటాను. ఎందుకంటే దాదాపు 8 నెలలు చెక్కు లేదు, కానీ ఎక్కడా కూడా ఆగకుండా బిజినెస్ గొప్పతనం తెలిసి ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ శ్రావణ్ సార్ ఉంటాడు, టీం ఉంటుంది, ముందే కూర్చోబెట్టుకుంటా ఉంటాడు. అంత ఇన్స్పైర్ చేస్తుంటారు నన్ను పర్సనల్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్, అడగగానే జూమ్ ఇచ్చినందుకు. మీరు సార్ ఏదైతే గోల్ సార్, ఒక మాట మాట్లాడొచ్చా సార్? మాట్లాడండి సార్. ఇదంతా మిమ్మల్ని ఇన్స్పైర్‌గా తీసుకొని గూడా మీరు గూడా నాకు చాలా సార్‌గా అనే బదులు ఒక బ్రదర్‌గా ఫుల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు సార్. ఇలా చేసుకోండి సార్ మంచిగా సక్సెస్ అవుతారని జెప్పి అన్నప్పుడు నాకు ఆ ఎనర్జీ లెవెల్ అనేది ఆటోమేటిక్‌గా పెరిగిపోతా
ఇంకా నెక్స్ట్ రోజు అనేది ఎక్కడున్నా సరే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ వెళ్తూ ఉండేవాడు సార్. ఇక్కడ మెయిన్ ఒకటి సార్, నేను ఏంటంటే మీటింగ్స్ కానీ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నేను ఒక్కడిని అనేది రావడం నాకు ఇష్టం ఉండదు సార్. నాతో పాటు కొత్త వాళ్ళు ఎవరైనా ఉండాలా. నేను వస్తే ఏముండిద్ది, నేను ప్రతిరోజు నేర్చుకుంటా. నాతో పాటు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాను అని చెప్పి ఎక్కడైనా సరే నాతో ఒకరు ఉండాలి. ఒకరు కాకపోయినా మినిమం ఇద్దరు ముగ్గురైనా ఉంటారు సార్. అలా డిసైడ్ అయ్యి నేను ప్రతి మీటింగ్కి వెళ్తాను. ఎవరైనా ఎక్సలెంట్, సరే ఎక్సలెంట్ సార్. ఎవరైనా సరే డిసైడ్ అయ్యి చేస్తే మాత్రం నేను ఇలాగే ముందుకు వెళ్తున్నా సార్. మీ అందరి సపోర్ట్లతో ముందుకు వెళ్తానని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మంచి సక్సెస్ తీసుకుంటారు, అందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే కొండేపు టీంలోనే బెస్ట్ లీడరు, చాలా డెడికేటెడ్గా ప్యాషనెట్గా చేస్తున్న లీడరు. సో లీడర్స్ గమనించండి, మొదటి లైన్ వెళ్తుంది, రెండో లైన్ లీడర్ లేరు, కానీ బిజినెస్ ఎక్కడ ముందుకు వెళ్తలేదు రెండో లైన్లో. ఫస్ట్ లైన్ మాత్రం ఎల్ఓపి వచ్చింది, దాదాపు 4 నెలల నుంచి ఎల్ఓపి వచ్చినా కూడా చెక్కు తీసుకోలేని పరిస్థితి శ్రావణ్ సారు. కానీ సిస్టమ్ నమ్మి దేవుడి మీద భారం చేసి వర్క్ చేసుకోవటం వల్ల రంగారావు సార్ లాంటి గ్రేట్ లీడర్, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి లీడరు. అందరూ బాగుండాలి, ఎదగాలనే ఉద్దేశంతో 2,20,000 జీతం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా నాకింత జీతం కదా, మీరు అది నేను ఇది అని చెప్పి ఆలోచించకుండా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి లీడర్ని శ్రావణ్ సార్కి తోడు చేశాడు. చూడండి లీడర్స్ గమనించండి, మనం పని చేసుకుంటా పోతే ఫలితం ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడా అనే దానికి శ్రావణ్ సారే నిదర్శనం. ఎవరో ఎక్కడో చూడనవసరం అవసరం లేదు, మనకి శ్రావణ్ సారే నిదర్శనం. ఎంత టైర్డ్ అయ్యేవాడంటే రీసెంట్గా జరిగింది, శ్రావణ్ సార్ చివరిలో చెప్పాడు, బాగా టైర్డ్ అయ్యి బైక్ మీద వెళ్తూ తనకే తెలకుండా కళ్ళు మూసుకోవటం వల్ల బైక్ స్కిడ్ అయ్యి కాలువలో పడ్డాడు. కానీ అక్కడ కూడా ఎక్కడ సిస్టమ్కి దూరం కాలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ భార్య దగ్గర నుంచి, ఇంట్లో నుంచి చాలా నెగిటివ్స్ వచ్చింది. అసలు నువ్వు చేసే బిజినెస్ ఏంది, చెక్కు లేదు, అసలు నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఆ కిరణ్ మోసం చేస్తున్నాడు, కిరణ్ చెక్కు తీసుకుంటున్నాడు, నీకు రావట్లేదు అని చెప్పి వాళ్ళ ఇంటి మీద గొడవకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి శ్రావణ్ సార్ వాళ్ళ మిస్సెస్. కానీ ఎక్కడ కూడా వాళ్ళ మిస్సెస్కి నచ్చ చెప్పుకుంటూ, వాళ్ళ పేరెంట్స్కి నచ్చ చెప్పుకుంటూ సిస్టమ్ను పట్టుకొని వర్క్ చేయడం వల్ల ఇప్పుడు మంచి సక్సెస్ తీసుకున్నాడు. ఏదైతే ఈ 6 నెలలు 8 నెలలు చెక్కు రాలేదనుకున్నాడో దానికి 4 చెక్కు తీసుకున్నాడు. కొండేపు టీంలోనే సిల్వర్ డైరెక్టర్గా హైయెస్ట్ ఇన్కమ్ శ్రావణ్ సార్ మొదటి స్థానం అనమాట. తర్వాత రెండో స్థానం అప్పుడు మన టాప్ అప్ బ్రహ్మే గారిది అనమాట. దేవుడు అంత మంచి టీం ఇచ్చాడు, అంత మంచి సక్సెస్ ఇచ్చాడు. శ్రావణ్ సార్ మీరు ఏదైతే పెట్టుకున్నారో మనస్ఫూర్తిగా అందులో ఏ డౌట్ లేదు, అందుకంటే ముందే రీచ్ అవుతారు. ఎందుకంటే మంచి టీం వచ్చారు, రంగారావు సార్ గారు మంచి టీం వచ్చారు, మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవుతారు. థ్యాంక్ యూ సార్. విశాల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ నేను విశాల్ నా సార్. ఐడి సార్ గుడ్ మార్నింగ్. సార్ సార్ గుడ్ మార్నింగ్ రవి సార్. ఆ, ఆ. అది చేస్తారా సార్ వీడియో? సార్ శ్యామ్ సార్ మాట్లాడండి. సార్ నేను వర్క్ చేస్తుంది మా మిస్సెస్ ఐడి మీదే. కానీ మా మిస్సెస్ ఐడి మీద చేస్తున్నప్పుడు రూపాయి ఇన్కమ్ రాకున్నప్పుడు నా ఫస్ట్ చెక్ 37,000 రావడం, ఆ అమౌంట్ మా మిస్సెస్ మా మేడం అకౌంట్లో పడడం, ఆ అమౌంట్ తీసి కూడా ఫస్ట్ మా మేడంకి ఇవ్వడం, చాలా అంటే చాలా హ్యాపీగా మళ్ళీ అవి నాకు అమౌంట్ కొట్టడం. ఇన్ని కాదు, నువ్వు లేకపోతే నేను ఇంత ఇన్కమ్ తీసుకోవడానికి కూడా నువ్వే నాకు సపోర్ట్ చేయడం కూడా నువ్వే అని చెప్పి ఆ 37,000 అమౌంట్ కూడా మేడంకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ మదర్ గారు అడిగినప్పుడు థ్యాంక్ యూ సార్. చిన్న ఏవి సార్ది. ఓకే ఓకే సార్, సార్, థ్యాంక్ ప్లే చేయండి. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. మనకున్న టైము సరిపోదు తమ్మి జర. థ్యాంక్ యూ శ్యామ్ సార్.
థ్యాంక్ యూ సార్. ఇప్పటికిప్పుడు చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. వెళ్ళలేదు థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ శ్యామ్ సార్ మాట్లాడండి, ఏదో మాట్లాడుతున్నారు. హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. స్టార్ డైరెక్టర్ 3 months కంప్లీట్ చేసుకున్న తర్వాత మరొకసారి మళ్ళీ మాకు అవకాశం ఇవ్వాలని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. కంపల్సరీ సార్. మీరు ఎక్కడంటే సార్, ఎందుకంటే మీరు అప్లైనే సార్. మీరు ఏదంటే అదే సార్. ఇంక నేను రెండో మాట మాట్లాడను సార్. సరే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్యామ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ జర్నీ మీది, చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ. థ్యాంక్ యూ. విజయం అనేది ఊరికే రాదు, అది మిమ్మల్ని చూస్తే నిజంగా అప్పదానికి అర్థం తెలిసిద్ది. త్యాగం చేయాల్సిందే, శ్రమ చేయాల్సిందే, వీటన్నిటితో పాటు ఓపిక్గా ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే శ్రావణ్ సార్ అన్నట్టు మీరు మన టీంలో, కొండేపు టీంలో చాలా గ్రేట్ లీడర్ సార్. ఎందుకంటే దాదాపు 7 నెలలు చెక్ రాలేదు. కింద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెక్స్ వస్తున్నాయి డౌన్ లైన్స్ కి. రూపాయి రాకపోయినా కూడా ఏ రోజు కూడా జూమ్ మీటింగ్ మిస్ అవ్వలేదు, ఏ రోజు కూడా మీరు ఫ్లోర్ మీటింగ్స్ మిస్ అవ్వలేదు. చాలా మంది చిన్న చిన్న సమస్యలు చెప్పి ఆగిపోతుంటే మీరు పెద్ద పెద్ద కారణాలు చెప్పి డ్యూటీకి సెలవు పెట్టి మరి మీటింగ్స్ లో కనపడేవాళ్ళు. సో అక్కడ చేసిన త్యాగం, డిసైడ్ అయ్యారన్నారు చూడండి, మెయిన్ నాకు అది బాగా నచ్చింది సార్. ఎస్, ప్రతి ఒక్కరం కూడా డిసైడ్ అయితే ఏదేం చేయగలం. ఇక్కడి నుంచి అక్కడికి ఈ లైఫ్ మారాలంటే నేనేది మార్చుకోవాలని చెప్పేసి ఇంకో గ్రేట్ మాట అన్నారు. ఏ రోజు కూడా అప్లైనర్ నాకు ఫోన్ చేయలేదు జూమ్ లో జాయిన్ అవ్వమని. నా టీంకి నేనే కాల్ చేశాను, ఎందుకంటే డిసైడ్ అయ్యాను అన్నారు. నిజంగా సార్, ఆ డిసైడ్ అవటం వల్లే 7 నెలల రూపాయి చెక్కు రాకపోయినా నిలబడటం ద్వారా మీకు ఫస్ట్ మంత్ ఇన్కమ్ 45 రూపాయలు. స్టార్టింగ్ చెక్ శ్రావణ్ సార్ గమనించిన లీడర్స్ 37,000 వచ్చింది. మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకంటే శ్రావణ్ సార్ ప్రతి మీటింగ్కి వస్తున్నాడు. అక్కడ చూస్తే ఎంపీడీ ఆఫీస్ జాబ్ కూడా మానేశాడు. ఏది శ్రావణ్ సార్ అని చెప్తే, కానీ గెలుస్తాం సార్, గెలవాలి సార్, మీరు చెప్పే మాటలు ధైర్యం ఇవ్వండి. మనం ఎంత మాటలు చెప్పినా ఇంట్లో ఇబ్బందులు ఉంటాయా లేవా? సో అక్కడ ఎంపీడీ ఆఫీసులో నాకు వచ్చే చెప్పుకోవడానికి 18,000 శాలరీ సార్, కానీ అకౌంట్లో పడితే 12,000. ఆ జాబ్ లో ఉన్నా కూడా నాకు ఇబ్బంది, కానీ ఇక్కడ నేను ఏదో ఒక రోజు గెలుస్తాను నమ్మకం. రెండోది, తను నమ్ముకున్నాడు. అప్లైనర్ మీద కానీ లైఫ్ లైన్ ఎక్కడా కూడా ఏ రోజు చెప్పలేదు. సో ఆ రోజు డిసైడ్ అవటం వల్ల 37,000 ఫస్ట్ మంత్ లో ఇన్కమ్ వచ్చింది. రెండో ఇన్కమ్ 46,000, మళ్ళా మూడో ఇన్కమ్ 32,000. చూడండి, మొత్తం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మనము 3 నెలల్లోనే ఇంట్లో 1,00,000 రూపాయలు వచ్చేసింది. అదే 1,00,000 రావటానికి తన జాబ్ లో నెలకు 12,000 అకౌంట్ లో పడేది. సంవత్సరం పడుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే, ఖచ్చితంగా లైఫ్ చేంజ్ అవుతుంది. కానీ చేంజ్ అయ్యే కాడ కొంచెం అవమానాలు ఉంటాయి, అవహేళనలు ఉంటాయి, నొప్పులు ఉంటాయి. ఇవన్నిటిని కూడా ఓర్చుకొని కనుక ముందుకెళ్తే మరో శ్రావణ్ సార్ లాగా అందరూ మారొచ్చు. మిమ్మల్ని చూసి నేను చాలా మోటివేట్ అయ్యాను సార్. ఇవాళ మీ మాటల్లో కూడా చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను నేను. ఎందుకంటే మీరు అంత డిసైడ్ అయ్యారు కాబట్టి 2 లక్షలు తీసుకున్నటువంటి గ్రేట్ లీడర్ రంగారావు సార్ మీ Yes, లైఫ్ sir. లైన్ గా రావడం జరిగింది. ఆ రంగారావు సార్ రావడం ద్వారా 4 షాపులకి తిరుపతి టౌన్ లో ఉన్నటువంటి అంజలి మేడం రావడం జరిగింది. Yes. సో ఇక్కడ మీరు గమనించాలి లీడర్స్, మనకి దేవుడు నెట్వర్క్ నిస్తాడు, లీడర్స్ నిస్తాడు, కానీ ఆ లీడర్స్ ని మనం నిలుపుకునేటువంటి నాలెడ్జ్ మన కాడ ఉండాలి, అంత శక్తి మన కాడ ఉండాలి, అటువంటి లక్షణాలు మన కాడ ఉండాలి. అక్కడ దాకా రావాలంటే ఈ లోపు శ్రావణ్ సార్ చేసిన పని ఏంటంటే, నేను గమనించిన పర్సనల్ గా ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వటం. వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని చూశారు కదా, యాక్సిడెంట్ అయ్యి ఇంటికాడ ఉన్నా కానీ ఫాలో అప్. ఇది నెట్వర్క్ బిజినెస్. మన లీడర్స్ వాయిస్ ఎప్పుడు కూడా వినపడతా ఉండాలి. ఫెస్టివల్ జాయిన్ అవటం కాదు సార్, జాయిన్ అయిన దగ్గర నుంచి ఏం పని చేస్తున్నాం, మనం పని చేసి ఫలితం ఆశించాలి. సో ఇవన్నీ కూడా నేను శ్రావణ్ సార్లో నాకు పర్సనల్, నేను ఎవరికి చెప్పట్లేదు, నేను మోటివేట్ అవుతున్నాను. కొన్ని విషయాలు ఇంకా నేను మార్చుకోవాలి విన్న దాంట్లో. ఎందుకంటే అంత డిసైడ్ అయితే నాకు సక్సెస్ వచ్చింది. ఈ రోజు ప్రతి నెల 30,000 పడుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా 12,000 అకౌంట్ లో పడే వ్యక్తికి 30,000 అకౌంట్ లో పడుతుంటే లైఫ్ మారిందా లేదా? నాకు తెలిసి ఇటువంటి పరిస్థితి 99% జాబ్ చేసే ప్రతి ఒక్కరు కూడా మనందరికి కూడా ఉంటది. ఎందుకంటే అటువంటి జాబ్ నేను కూడా చేసి వచ్చాను కాబట్టి. థ్యాంక్ యూ లీడర్స్. మనం ఇవందరం కూడా చిన్న పిల్లలు కాదు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో గమనించి ఒక లీడర్ కి వాయిస్ విన్నప్పుడు, ఎస్ ఇందులో నేను కూడా మారే అవకాశం ఉంది, నా లైఫ్ కూడా మారుద్ది. ఈ సక్సెస్ రావడానికి సార్ ఏం చేశాడు, ఆ మాటలు పట్టుకుందాము.
మళ్ళీ రిపీట్ చేసి క్లోజ్ చేద్దాము. ప్రతిరోజు జూమ్ యాడ్ అవ్వటం, అప్లైనర్స్ తో ఫోన్ చేయించుకోకుండా ప్రతి మీటింగ్ తన టీంతో ఫాలోఅప్ చేసుకోవటము, నమ్మి ముందుకెళ్లే క్రమంలో సిల్వర్ డైరెక్ట్ లో చెక్ వచ్చింది సార్కి, బ్రాంజ్ లో రాలా. ఇప్పుడు కూడా సార్ డౌన్ లైన్ లో మేడం చెక్ హైయెస్ట్ వస్తుంది, కానీ సార్ చెక్ మేడం కన్నా కొంచెం తక్కువ వచ్చినా కూడా ఇప్పుడు కూడా పాజిటివ్. ఎందుకు చదువుతున్నాను ఈ మాట అంటే, వెస్టీజ్ లో ఓటమి లేదు. ఈ నెల చెక్ మిస్ అయితే నెక్స్ట్ నెల తీసుకోవచ్చు, ప్రతి నెల బోనస్ తీసుకోవచ్చు మనం. సో మన చేతుల్లో ఉంది కాబట్టి ఒక వజ్రాయుధం లాంటి దాన్ని, అందరూ గెలవాలి, అందులో మనం ఉండాలనేటువంటి ధైర్యంతో, ఒక నమ్మకంతో మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా గెలవాలి. నెక్స్ట్ రాబోయేటువంటి 26వ సంవత్సరంలో మన జీవితాల్లో మార్పు రావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ శ్రావణ్ సార్. మీరు ఏదైతే మార్చి గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ 100కు 100% నెరవేరుద్ది. ఇందులో మా సైడ్ నుంచి ఏదైనా సపోర్ట్ కావాలన్నా 100కు 100% చేస్తామని మాటిస్తూ, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్త్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ శ్రావణ్ సార్. థ్యాంక్ యూ సార్. మీ ఇన్స్పిరేషన్ సురేష్ సార్ కానీ, రమేష్ సార్, రవి సార్ కానీ, కిరణ్ సార్ కానీ, మీ అందరి ఇన్స్పిరేషన్ గా తీసుకొని కూడా నేను కొంత పాజిటివ్ అనేది తీసుకొని నేను ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నాను సార్. సార్ సూపర్ ఇంకొక శ్రావణ్ సార్. అందరికీ చదువుతున్నాము, తీసుకునే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు నాకు కూడా చాలా పెద్ద పెద్ద లీడర్స్ చెప్పారు, కానీ తీసుకోవాలి, మనం తీసుకుంటే సక్సెస్ వచ్చింది. అది మీలో 100కి 100% ఉంది కాబట్టి ఎక్కడ కూడా నెగిటివ్ తీసుకోలేదు. సూపర్. మీ మా వైఫ్ కానీ, ఎందుకు నువ్వు ఆ జాబులు మానేసి దీంట్లో తిరుగుతున్నావు, ఇంట్లో ఎంత ఆర్థిక ఇబ్బంది ఉంది. చూడండి లీడర్స్, ఇంకొక మాట కూడా గుర్తు చేయాలి, సందర్భం వచ్చింది కాబట్టి. వాళ్ళ వైఫ్ డెలివరీ అయినప్పుడు అదే ఎంపీడీ ఆఫీసులో కనుక ఉండి సెలవు పెడితే ఆ సెలవు డబ్బులు కట్ అవుతాయి, అన్ని రోజు సెలవు ఎవరు. వెస్టీలో ఉండబట్టి తన ఇంటికాడ పిల్లలతో ఉండగలుగుతున్నాడు, టీం వర్క్ చేయడం ద్వారా డబ్బులు కూడా ఆగలేదు. ఎంత టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, మళ్ళా ఫెలిసిటేషన్, గుర్తింపు, సన్మానం, ఇవన్నీ చూడండి. వెస్టీలో మనం చూసే విధానం మారాలి, వెస్టీని చూసే విధానం మారాలి. సోపులు పేస్టులు కంపెనీ కాదు ఇది. మనిషికి ఏమి కావాలి అన్ని ఇక్కడ ఉన్నాయి, నీకేం కావాలి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే తీసుకోవాలంటే కొంచెం ఓపిక, కొంచెం మనం నేర్చుకోవటం, మార్చుకోవటం అని ఉంటాయి. థ్యాంక్ యూ సార్. చాలా మంది ఎగ్జైట్ అయి ఉన్నారు మీ స్టోరీకి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శ్రావణ్ సార్. సార్ ఒక్క మాటతో ముగిస్తా సార్ ఈ అవకాశం. సార్ మాట్లాడండి. మెయిన్ గా మనం ఫాలో అప్ కానీ, పేషెన్సీ కానీ నిలబడితే, మనం ఆ ఫాలో అప్ లో ఉంటే ఎలాంటి పర్సన్ అయినా వస్తారని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ అయింది సార్. ఎలా అంటే, ఒక అన్నోన్ పర్సన్ చిలకలూరుపేట నుంచి మన ఏరియాలకి, ఉప్పలపాడు ఏరియాలోకి ఇది ముఠా పనులకు వస్తే, అతను నేను నడవను ఉప్పలపాడు నుంచి ఒంగోలు వెళ్తుంటే అన్నోన్ పర్సన్ లిఫ్ట్ అడిగితే, నేను ఎవరన్నా నాకు దొరికితే చాలు వెస్టేజ్ గురించి చెప్పకుండా అసలు ఒప్పుకోను. సరే అని చెప్పి నేను ఎక్కడి నుంచి వచ్చి ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ సెల్ఫ్ తీసుకొని, వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారని తెలుసుకొని వెస్టేజ్ గురించి చెప్పాను సార్. చెప్తే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పినప్పుడు వాళ్ళ నెంబర్ తీసుకోవడం జరిగింది. దగ్గరదాపు సార్ ఇది ఎలా అంటే 1 year అయింది సార్. అతన్ని ఈ రోజు మనం ఆ రోజు గుంటూరు మీటింగ్ లో కలిసాం, గుర్తుంది సార్ రంగారావు సార్ మీరు. ఆ Yes. రోజు ఆ మీటింగ్ అతన్ని తీసుకురావడం జరిగింది సార్. తీసుకొద్దాం అనుకున్న టైంలో ఏదో ఒక ప్రాబ్లం అయినా సరే అతన్ని ఒక మీటింగ్ ప్రమోట్ చేసి కనెక్ట్ చేపించి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మార్పియాలని చెప్పి డిసైడ్ అయ్యి ఆ రోజు మీటింగ్ వస్తే, నెక్స్ట్ బూట్ క్యాంప్కి వచ్చాడు సార్. బూట్ క్యాంప్కి వచ్చి డిసైడ్ అయ్యి ఈరోజు ఐడి తీసుకోవడం జరిగింది. రేపు గుంటూరు మీటింగ్ కి ఒక 5 members తో వస్తున్నాడు సార్ ఆయన. సార్ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. ఫాలోఅప్ అంటే అదే సార్. ఫాలోఅప్ లో ఇది 6 నెలలు ఏం ఫాలోఅప్ అంటే, ఒక మాట ఫోన్ చేసి మాట్లాడుతున్నాము, రాలేదు, ఈ రోజు రాలేదు, రేపు ఫస్ట్ 7,000కి రాలేదు, 10,000కి రాలేదు, 30,000కి, ₹1,00,000 వస్తారు. బట్ అక్కడ దాకా మనం మళ్ళీ ఫోన్ చేసేటువంటి ఓపిక, పాజిటివ్ మైండ్ ఉండాలి. ఇది మీలో చాలా ఉంది. థ్యాంక్ యూ సార్. మీతో వాళ్ళందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రవి సార్, ప్లీజ్ కంటిన్యూ ద ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎందుకంటే నేను మార్చుకోవడానికి, నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అయింది జూమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. సో లీడర్స్ చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి, సమయం 7గా వస్తుంది కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. పెంచల్ రత్నం మేడం, గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. ఆనంద్ గుడ్ సార్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. గుడ్ శ్రావణ్ మార్నింగ్ సార్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు మీరు చెప్పిన ప్రతి మాట నాకు బాగా నచ్చింది సార్. బాగా నాకు అర్థమైంది సార్. నాకు
నువ్వు నీ గొంతు బాగా లాక్కున్నా కూడా ఈ రోజు మాకు జూమ్ ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ సార్. అలాగే థ్యాంక్ ప్రతిదీ ముందుకు పోవాలని నేను ప్రతిదీ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను సార్. నేను ఈ పరిచయం చేసింది కావాలి రాజలక్ష్మి మేడం సార్. ఆమెకి వెరీ వెరీ థ్యాంక్స్ సార్. ఆమెకి యూ మేడం. ప్రతిదీ నేను ముందుకు పోవాలని కోరుకుంటున్నా సార్. సార్ నేను కొత్తగా మాట్లాడుతున్నా కానీ కొంచెం భయం సార్ నాకు. అయినా కానీ నేను ముందుకు పోవాలని కోరుకుంటున్నా సార్. నేను కంపల్సరీగా మేడం డిసైడ్ అయ్యి వర్క్ చేయండి. మీరు అనుకున్న అన్ని నెరవేరుతాయి మేడం. అప్లయన్స్ ఏదైతే చెప్తారో మీటింగ్స్ కి జూమ్స్ అన్ని అటెండ్ అవ్వండి. కంపల్సరీగా సక్సెస్ అనేది 100% వస్తుంది మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ప్రతి దాంట్లో ముందుకు పోవాలని నేను వెరీ వెరీ కోరుకుంటున్నా సార్. నేను థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్, చాలా బాగా మాట్లాడారు. భయం వదిలేస్తే భవిష్యత్తు మారిద్ది. భయం సార్, కొంచెం భయం ఎక్కువ మాట్లాడాలి సార్. అందుకని కొంచెం భయం సార్ నాకు. లేదు మేడం, చాలా బాగా మాట్లాడారు. రోజు మాట్లాడండి. థ్యాంక్ యూ. ఓకే సార్. ఎల్లం మేడం, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. శ్రావణ్ సార్ గుడ్ మార్నింగ్. ఆనంద్ సార్. సార్ అసలు మీరు మాకు ఇన్స్పిరేషన్ సార్. శ్రావణ్ సార్, మిమ్మల్ని చూసి మేము చాలా మార్చుకోవాలి సార్. మీరు మేడము వద్దు అట్లా చెక్కు రావట్లేదు, పైన ఉన్న వాళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పన్నా కూడా మీరు వినుకోకుండా మీ వేలో మీరు ఉన్నారు సార్. మనకు చెక్కు కాదు సార్ ముఖ్యము, మనము చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోతే మనల్ని హేళన చేసినా ఎగతాళి చేసినా ఏది చేసినా కూడా అవన్నీ మనము తీసేసుకోవాలి సార్. అందులో మనం ఉండకూడదు. మనం చేసే పనిలోనే మనము మంచి వెతుక్కోవాలి సార్. ఏదైనా గానీ మీరు అంత ఇదిగా బైక్ మిస్టేక్ అయ్యి కాలువలో పడిపోయినా కూడా ఎక్కడ మీ జర్నీ ఆపలేదు సార్. చాలా నాకు అది కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడటం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. మీరు కూడా మంచి లీడర్ అవుతారు. మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని ఆశిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరణ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్. శ్రావణ్ సార్ టీం అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ సార్. సార్ యాక్చువల్గా ఫస్ట్ నాకు శ్రావణ్ సార్ తెలియదు, శ్రావణ్ సార్ టీం అని కూడా నాకు తెలియదు. యాక్చువల్గా కిరణ్ సార్ మీటింగ్ ఇచ్చారు లాస్ట్ 1 month బ్యాకే సార్ నేను జాయిన్ అయింది. ఆ తర్వాత ఒక స్టోర్ లో శ్రావణ్ కుమార్ సార్ మీట్ అయినప్పుడు అక్కడ ఫస్ట్ టైం మీట్ అవ్వటమే నాకు ఒక హోమ్ మీటింగ్, నేను తీసుకొచ్చిన ఒక మా కొలీగ్ తోటి హోమ్ మీటింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి చూస్తున్నాను సార్ శ్రావణ్ సార్ని. యాక్చువల్గా ఎప్పుడు ఆయన లోపల ఉన్న పెయిన్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు మాకు తెలియదు అనమాట. ఎందుకంటే ఎప్పుడు స్మైల్ ఫేస్తో ఉంటాడు. ఎక్కడ కూడా బయటకు అంటే ఒక రోజు నేను హోమ్ మీటింగ్ తీసుకెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా ఆల్మోస్ట్ వాళ్ళ నాన్నమ్మ గారు హాస్పిటల్లో ఉన్నారు. అప్పటికి తెలియదు మాకు. ఆయన వచ్చి హోమ్ మీటింగ్ ఇచ్చి వెళ్ళేటప్పుడు చెప్పాడు, మా నాన్నమ్మ ఇక్కడ బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తాను సార్, నేను సరే వెళ్ళొస్తాను సార్. హోమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత చెప్పాడు యాక్చువల్గా. సో అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. నిజంగా గ్రేట్ సార్ ఆయన. అంటే లోపల ఎంత పెయిన్ ఉన్నా కూడా బయటికి తెలియనియడు. స్మైల్ ఫేస్ తోటి చాలా ఓపిక్గా హోమ్ మీటింగ్ కూడా నాకు 2-3 హోమ్ మీటింగ్స్ వచ్చాడు సార్. సో నిజంగా శ్రావణ్ కుమార్ సార్ టీంలో ఉండటం మా అదృష్టం సార్. ఇంకా చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే నేను బేసికల్ గా ప్రొఫెషనల్ గా లెక్చరర్ని, బట్ శ్రావణ్ కుమార్ సార్ అలా ఇలాంటి వాళ్ళు చూసిన తర్వాత మా ప్రొఫెషన్ కంటే కూడా జస్ట్ అంటే ఇక్కడ పర్సన్ చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పేసి అర్థమవుతుంది. అంటే కొంచెం 1 month లో చాలా నేర్చుకున్నాను. శ్రావణ్ సార్ సపోజ్ ఇప్పుడు నేను రాలేకపోయినా, బూట్ క్యాంప్ వచ్చి ఒక రోజు 2 రోజులు ఉండకపోయినా ఆయన ఎప్పుడు ఏం అనడు అనమాట. అంటే చాలా నవ్వు ఫేస్ తోటి సరే సార్ పర్లేదు సార్, మీరు ట్రై చేయండి సార్, మేము ఉన్నాం, మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి శ్రావణ్ సార్ బాగా సపోర్ట్ చేస్తారు. నిన్న కూడా మీటింగ్ దగ్గర కూడా చాలాసేపు ఉన్నారు సారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నా ఎదురుగా ఉంది, నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోగలుగుతున్న మాత్రం శ్రావణ్ సారే సార్. నాకు ఎందుకంటే ఎవరు తెలియదు ఎక్కువ మంది. సో నిజంగా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను సార్ శ్రావణ్ సార్ టీమ్ లో ఉంటాం అనేది. థ్యాంక్ యూ సార్ శ్రావణ్ సార్. థ్యాంక్ యూ సార్. రవి సార్. కిరణ్ కుమార్ సార్ అని సుజాత మేడం కూతురు చైతన్య మేడం వల్ల లెక్చరర్ అదే సార్ స్టూడెంట్ గా వర్క్ చేసేది. నిన్న ఒంగోలు మీటింగ్ హాల్ దగ్గర కలిసినట్టున్నాను సార్. రైట్ సార్. సార్ కోసం దగ్గర 6 months అయింది సార్ సార్ని తీసుకురావడానికి. అలాంటి గ్రేట్ లీడర్ కిరణ్ కుమార్ సార్. చాలా అంటే చాలా ఖాళీగా ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని తగ్గకుండా ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడికి వస్తున్నారు సార్.
మీరు కూడా చాలా గ్రేట్ లీడర్స్ అండి. ఇలాంటి వ్యక్తులు రావడం కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది టీంకి. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు అనుకున్న గోల్స్, డ్రీమ్స్ మనస్ఫూర్తిగా ఫిల్ అవ్వాలని ఎంఎస్ఆర్ అసోసియేషన్ తరపున, కొండేపు టీం తరపున హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ సార్. గురుగారు థ్యాంక్ యూ. మీరు ఈ వెస్టేజ్ త్రూ చాలా మందికి బలం అవ్వబోతున్నారు, చాలా మందికి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నారు, ఆదాయాన్ని ఇప్పించగలుగుతున్నారు సార్. థ్యాంక్ యూ. మంచి బిజినెస్ లో మీరు ఉన్నారు, మంచి టీమ్ లో ఉన్నారు. శ్రావణ్ సార్ మీరు అన్నట్టు ఎప్పుడు నవ్వుతానే ఉంటాడని, ఆయన అవును సార్. సక్సెస్ సీక్రెట్ స్మైలేనమాట. స్మైల్ సామ్రాట్ అని పిలవచ్చు, ఎందుకంటే అంత ఆ విధంగా ఉంటారు ఎప్పుడు కూడా. ఓకే, అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా సార్. ఏదైనా థ్యాంక్ యూ సార్. శ్రావణ్ సార్ దగ్గర. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్. కార్తీక్ సార్, శ్రావణ్ సార్ టీం అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ కార్తీక్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రావణ్ సార్ టెస్ట్ అయిన తర్వాత నాకు బాగా హ్యాపీగా అనిపించింది సార్. నేను ఫస్ట్ టైం ఇప్పుడు వెస్టేజ్ జరగడం, కిరణ్ సార్ కానీ, మా రమణ మేడం కానీ, వాళ్ళందరిని చూసి ఇప్పుడే నేర్చుకుంటున్నాను సార్ ఎలా చేయాలి వెస్టేజ్లో అని. ఇప్పుడు హోమ్ మీటింగ్ లో అటెండ్ అవ్వడం జరుగుతుంది సార్ నేను. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. బాగా మంచి చెప్పారు వాయిస్ సార్ ఉంది, మంచి లీడర్ అవుతారు మీరు, మంచి సక్సెస్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను రమణ మేడం కొడుకు సార్. నేను లక్కీ షాపింగ్ చేస్తూ ఉంటాను. రమణ మేడం కొడుకు సార్. లక్కీ షాపింగ్ మాల్ లో చేస్తా ఉండేవాడు. మేడం సపోర్ట్ కార్తీక్ సార్ అంటే చేద్దాం సార్, నేను ఇటు వెళ్తున్నా కదా అని చెప్పి ఎప్పుడైతే 46,000 చిక్ అయితే ఎప్పుడైతే వచ్చిందో, ఈ రోజు ఫుల్ టైం గా లక్కీ షాప్ మాల్ కి రిజైన్ చేసి మేడంతో పాటు హోమ్ మీటింగ్ కి వెళ్ళడం కూడా జరుగుతుంది సార్. కిరణ్ సార్ గోల్స్, డ్రీమ్స్ మనస్ఫూర్తిగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి సార్. థ్యాంక్ యూ కార్తీక్ సార్. థ్యాంక్ యూ. మూర్తి సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రావణ్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను చేరింది నవంబర్లోనే. నేను ఇలా చేస్తా ఉంటే ఎన్నో హోమ్ మీటింగ్లు విన్నాను, జూమ్ మీటింగ్లు విన్నాను, కానీ నాలాంటి వ్యక్తి ఉన్నారో లేరో నన్ను మనసులో డౌట్ ఉండేది. సేమ్ డిటో ఈ రోజు మీరు చెప్పారు సార్. నాకు కూడా బయట చాలా మంది అంటున్నారు, నేను శివ సార్ వెళ్తుంటా వీళ్ళిద్దరు వెళ్తున్నారు, వెంకటేశ్వర సార్ నేను వెళ్తుంటే వీళ్ళిద్దరు వెళ్తున్నారు, ఏదో చేస్తున్నారు, ఏదో చూద్దామని ఎగతాళి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. కానీ మనం గెలవాలి 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 అనేది ఎంఎస్ఆర్ది మనసులో పెట్టుకొని నేను చేస్తున్నాను. అదే నాలాగా ఉన్నారా లేరు అనుకుంటే ఈ రోజు మీరు తగిలారు సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఓకే సార్, చేయండి సార్. కన్ఫామ్ గా ఎన్ని వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్తే కంపల్సరీగా అది అదృష్టం రూపంలో కానీ మన పడ్డ కష్టానికి సక్సెస్ అనేది 100% అనేది వచ్చింది సార్. ఓకే సార్, చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సేమ్ ఫీడ్బ్యాక్ సార్. మూర్తి సార్ మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి, చాలా బాగా వర్క్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం లేదు సార్. మూర్తి సార్ ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన వెనక మాట్లాడే వాళ్ళు ఎప్పుడు మన వెనకే ఉన్నారని గుర్తుపెట్టుకోండి, మన ముందు ఉన్నామని గుర్తుంచుకోండి. అది ఐడియా ఉందిరా సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గోవింద మేడం గుడ్ మార్నింగ్. లాస్ట్ వన్ కందుకూరు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గోవింద మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. యాर మీ టెస్ట్ మన్ సూపర్ ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. సూపర్ గా ఉండడం వాటిలో ఏది మనం మిస్ అయిపోతున్నాం అనేది దాన్ని పట్టుకొని ముందుకెళ్తే 100% సక్సెస్ అవుతాం మేడం. డిసైడ్ అవ్వాలి సార్. డిసైడ్ అయితే ఏదైనా అనుకున్నది సాధిస్తామనేది ఒక్కటే సార్. అవును మేడం. మీరు అనుకున్న గోల్ అనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. మీరు కూడా మీ గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం.